డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. గొడవలు ఇవన్నీ అయిన తర్వాత జైలుకి వెళ్ళి జైలు నుంచి మళ్ళీ పోరాటాలు చేసి చూసుకుందాం తేల్చుకుందాం అని సవాళ్ళు తొడగొట్టి ఇవన్నీ చేసి బయటకు వచ్చిండ్రు. ఈ లైఫ్ ఎట్లుంది, అది ఎట్లుంది, తెలంగాణ మూవ్మెంట్లో అప్పుడు జైలు జీవితం ఎట్లుంది, ఆ ఉద్యమం ఎట్లుంది, ఇవన్నీ అప్పుడేమో అది రాష్ట్ర సాధన కోసం. అప్పటి పరిస్థితులు వేరు. ఇప్పుడు ఏంటంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు. బట్ మీరెందుకు అంత తీవ్ర స్థాయిలో గొడవలు చేయాల్సి వచ్చింది? కేతంపల్లి మున్సిపాలిటీలో మాకు 22 వార్డులకు కానీ ప్రజలు 14 వార్డులు మాకు గెలిపించే అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్కు కేవలం 7 వార్డులే అవకాశం ఇచ్చారు. సో ప్రజా తీర్పును వాళ్ళు గౌరవించారు. ఇక్కడ మా క్యాంపు మీద అటాక్ చేసి 8 కార్లలో ఇక్కడ నుండి కాంగ్రెస్ వాళ్ళు, 2 కార్లలో పోలీసు వాళ్ళు, ఇతర పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని రాజకీయపరమైనటువంటి ప్రత్యర్థులను చూసినా కానీ వ్యక్తిగత శత్రుత్వాలు పెట్టుకోలేదు. ఇదే వివేక్ గారు 2014లో నా మీద కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దపల్లి ఎంపీ పోటీ చేసి తర్వాత ఆయన పార్టీలోకి తెచ్చుకొని ప్రభుత్వ సలహాదారు చేశారు. మీరు ఎక్కువ ప్రొవోక్ చేశారనేది, మీ క్యాడర్ని ప్రొవోక్ చేశారు, వాళ్ళ మీద దాడులు జరిగేలా లేకపోతే వాళ్ళ మీద రాళ్ళ దాడి చేసేలా ఇవన్నీ చేసింది మీరే అని కదా? నిజంగానే నాకు దాడి చేయాలనే ఉద్దేశం ఉంటే అదే సందర్భంలో నేను 25 మందితో ఎందుకుంటే 2000 మందిని పెట్టుకుంటాను. నాకు క్యాడర్ లేరా? నాకు బలంగా ఇప్పుడు 900 మంది పోలీసులు ఎందుకున్నారు అన్నప్పుడు అదే మంత్రి వివేక్ ఇంకొక మాట అన్నారు, మీరు ఒక లీడర్ లాగా, మాజీ ప్రజాప్రతినిధి లాగా కాదు, ఒక రౌడీ లాగా మీరు వ్యవహరిస్తున్నారు కాబట్టి అలాంటి సిచ్యువేషన్ అక్కడ కనిపించింది అనే మాట. కవిత గారు నేను ఒక మాట చెప్తా, నేను పాత సుమన్ అయితే అసలు వివేక్ కాన్స్టిట్యున్సీలో తిరిగి నాకు ఆ ఉద్దేశమే లేదు. నేను అట్లా ప్రవర్తిస్తలేను. ఆవేశం తగ్గించుకొని కూల్గా ఉండి ఒకసారి ఎంపీ అయినా ఒకసారి ఎమ్మెల్యే అయినా ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రజలు ఇచ్చిన పాత్ర పోషిద్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత సుమన్లో ఏమైనా మార్పు వచ్చిందా? యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉన్నారా? నాచురల్గానే ఉన్నా. కేసులు, కొట్లాటలు, గొడవలు, దెబ్బలు ఏం కొత్త కాదు కదా. యూనివర్సిటీలో ఒకసారి పోలీసులు విపరీతంగా నన్ను కొట్టి చనిపోయిన అనుకున్నాను. ప్రజల దగ్గర నుంచి యాక్సెప్టెన్సీ ఉంది అనేదే కదా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నమాట. నెక్స్ట్ కూడా నేనే సీఎం అవుతాను, ఆ తర్వాత జమిలి వచ్చే వరకు ఒక రికార్డు, తెలంగాణ రాష్ట్రంలో రికార్డు సృష్టించబోతున్నటువంటి సీఎంగా మిగులుతాను అనే మాట చాలా గట్టిగా చెప్తున్నారు ఆయన. అది ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్. నేను కూడా ఆయన స్టేట్మెంట్స్ చూస్తున్నాను, నేనే రాజు నేనే మంత్రి. ప్రజాస్వామ్యంలో మహామహులైన భారతదేశంలో ఓడిపోయారు. ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు, రామారావు గారు. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. ఈ మధ్యన తెలంగాణలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కీలకంగా మారింది, రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైనవి 3 మున్సిపాలిటీలు. అందులో తొర్రూర్, జనగాం, కేతన్పల్లి. కేతన్పల్లిలో ఏం జరిగింది? మాజీ ఎంపీ, ఎమ్మెల్యే విప్ అయిన సుమన్ని ఎందుకు జైల్లో వేశారు? బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత సుమన్ ఏమంటున్నారు? మనతో పాటుగా ఉన్నారు బాల్క సుమన్. హలో, నమస్తే. ఎట్లున్నారు మీరు? గుడ్, ఫైన్. మంచిగా అనిపించిందా? ఇది గొడవలు ఇవన్నీ అయిన తర్వాత జైలుకి వెళ్ళి జైలు నుంచి మళ్ళీ పోరాటాలు చేసి చూసుకుందాం తేల్చుకుందాం అని సవాళ్ళు తొడగొట్టి ఇవన్నీ చేసి బయటకు వచ్చిండ్రు. ఈ లైఫ్ ఎట్లుంది, అది ఎట్లుంది, తెలంగాణ మూవ్మెంట్లో అప్పుడు జైలు జీవితం ఎట్లుంది, ఆ ఉద్యమం ఎట్లుంది, ఇవన్నీ. అప్పుడేమో అది రాష్ట్ర సాధన కోసం. చాలా సందర్భాల్లో నేను జైలుకు పోయినా. 226 పైన కేసులు ఉండే ఆ రోజు. మీకు తెలుసు, ఉద్యమంలో మనం కలిసి పనిచేసినాం. మీరు జర్నలిస్ట్గా, స్టూడెంట్ లీడర్గా. సో అప్పటి పరిస్థితులు వేరు. ఇప్పుడు ఏంటంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతూ జైలుకు పంపించారు, అక్రమ కేసులు పెట్టిరు, జైల్లో కూడా చాలా ఇబ్బందులు పెట్టిరు. కొంచెం బాధ అనిపించింది అంతే. బట్ మీరెందుకు అంత తీవ్ర స్థాయిలో గొడవలు చేయాల్సి వచ్చింది? అక్కడ ఎంపీ ఉన్నారు, అక్కడ మంత్రి ఉన్నారు, వాళ్ళ మీద మీరు ఒక వాయిస్ వినిపించడం కాదు, మామూలుగా ఒక యుద్ధ వాతావరణం లాగా ఎందుకు కనిపించింది అక్కడ? అసలు దాడులు చేయడం, మీ ప్రోద్బలం ఎక్కువ ఉంది అనేది. వాస్తవానికి మీరు గమనిస్తే నేను 2014 నుంచి 18 వరకు అప్పుడు ఎంపీగా ఉన్నా పెద్దపల్లి. తర్వాత 18 తర్వాత ఎమ్మెల్యేగా చెన్నూరు నుండి ప్రభుత్వ విప్గా ఉన్నాను.
మొన్న సరే ఓడిపోయినాం 2023లో, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం. సో ఎన్నడూ కూడా వివేక్ గారిని కానీ వాళ్ళకి సంబంధించినటువంటి విషయాల్లో గొడవలు చేయడం కానీ అటువంటి ఏం లేదు. 12 సంవత్సరాలు లేనిది ఇప్పుడు ఎందుకు జరిగింది అంటే అక్కడనే ఉంది ఇష్యూ, ఎవరి వల్ల ఫ్లేర్ అప్ అయింది ఏందనేది. సో కేతన్పల్లి మున్సిపాలిటీలో మాకు 22 వార్డులకు గాను ప్రజలు 14 వార్డులు మాకు గెలిపించే అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్కు కేవలం 7 వార్డులే అవకాశం ఇచ్చారు. సో ప్రజా తీర్పును వాళ్ళు గౌరవించకుండా 13వ తేదీ ఫిబ్రవరి రిజల్ట్ వస్తే 14వ తేదీ మా కౌన్సిలర్లంతా భద్రాచలం సీతారాముల వారి దర్శనానికి పోతే అక్కడ మా క్యాంపు మీద అటాక్ చేసి 8 కార్లలో ఇక్కడ నుండి కాంగ్రెస్ వాళ్ళు పోయి 2 కార్లలో పోలీసు వాళ్ళు పోయి కౌన్సిలర్లను తీసుకురావాలని ప్రయత్నం చేశారు. రెండవది 16వ తేదీ నాడు ఫిబ్రవరి 16 నాడు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు మేము పోతున్న క్రమంలో మమ్మల్ని 12:30 లోపల మున్సిపల్ హాల్కి మా కౌన్సిలర్లు చేరకుండా పోలీసులు అడుగడుగున ఆటంకాలు సృష్టించి ఎన్నిక వాయిదా వేశారు తెల్లారికి. సో 17th నాడు ముందు రోజే పోలీసులు నాతో మాట్లాడినారు, మీరు ఎంతమంది వస్తారు ఎన్ని కార్లు, మేము వివరాలు ఇచ్చినాం. కోవలక్ష్మి గారు ఇన్ఛార్జ్కి వచ్చారు, ఎమ్మెల్యే గారు, నేను మాజీ ఎమ్మెల్యేని, మాదొక కారు, మా కౌన్సిలర్లు 3 కార్లలో వస్తారంటే పోలీసులు ఓకే అన్నారు. తీరా మేము వెళ్ళే సమయానికి కేతన్పల్లి ఫ్లైఓవర్ దగ్గర బబ్బెర స్వర్ణలత అని 21వ వార్డు దళిత కౌన్సిలరు, వాళ్ళ అత్త, ఆమెకు చదివే రాదు, ఈమెను మేము కిడ్నాప్ చేసినట్టు పిటిషన్ ఇచ్చిందని ఒక ఫేక్ ఎఫ్ఐఆర్ తీసుకొని వచ్చారు. ఆమె గట్టిగా మాట్లాడింది పోలీసులను, అసలు మా అత్తకు చదివే రాదు, పిటిషన్ ఎట్లా రాసింది, సంతకం ఎట్లా పెట్టింది, ఏమనుకుంటారు మీరని ఆమె కోపడ్డది. సో అక్కడ ఘర్షణ స్టార్ట్ అయింది. రైట్, తర్వాత కౌన్సిలర్లను లోపలికి పంపించిన, మేము వెళ్ళొస్తున్నాం, మా ఇంటికి వెళ్ళి రావాలి. ఆ టైంలో నన్ను కోవలక్ష్మి గారిని కౌన్సిల్ హాల్ వైపు పంపించలేరు. సరిగ్గా అదే సమయానికి 10ల సంఖ్యలో మంత్రి వివేక్ గారి కాన్వాయ్ కార్లు, వందలాది మంది కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు వస్తున్నారు. నేను కోవలక్ష్మి గారు ప్రశ్నించినాం, మీరు మమ్మల్ని పోనీయలేరు, మరి ఇదేంది అని మేము అడిగినాం. అడిగితే అక్కడ పోలీసులు మా మీద లాఠీచార్జ్ చేయడం, అటువైపు నుండి కాంగ్రెస్ వాళ్ళు రాళ్ళు వేయడం, అది ఘర్షణ జరిగింది. సో మంత్రి గారు ఆబ్వియస్లీ మంత్రి కదా, ఆయన ఈగో హర్ట్ అయి ఉంటుంది, కేసులు పెట్టిర్రు, జైలుకు పంపించారు. 25 మంది మీద అక్రమంగా కేసులు పెట్టిర్రు. సో జైలుకు పంపించారు, 16 రోజులు నన్ను జైల్లో ఉంచారు. కానీ మీరు ఒకటి గమనించాలి, నేను ఎన్నడూ కూడా ఇతర పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని రాజకీయపరమైనటువంటి ప్రత్యర్థులుగానే చూసినా కానీ వ్యక్తిగత శత్రుత్వాలు ఎన్నడూ పెట్టుకోలే. ఇదే వివేక్ గారు 2014లో నా మీద కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దపల్లి ఎంపీకి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ఆయన పార్టీలోకి తెచ్చుకొని ప్రభుత్వ సలహాదారు చేసినాం. 2018లో చెన్నూరు నుండి నా మీద కాంగ్రెస్ పార్టీ తరఫున వెంకటేష్ నేత గారు ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ఆయన తెచ్చి పార్టీలోకి పెద్దపల్లి ఎంపీ చేసుకున్నాం. సో నేను ఇతర పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని రాజకీయ ప్రత్యర్థులుగా చూసిన తప్ప శత్రువులు ఎన్నడూ చూడలేదు. ఫస్ట్ టైం వివేక్ గారు 2 సంవత్సరాలు నేను ఓడిపోయిన తర్వాత కూడా కాన్స్టిట్యున్సీకి ఎక్కువ పోయింది లేదు. ఆయన ప్రజలు గెలిపించారు, అవకాశం ఇచ్చారు, ఆయన డెవలప్మెంట్ చేయనని చెప్పి నేను ఇన్ఫ్యాక్ట్ ఫేర్గా ఉన్నా. అంతేందుకు ఇదే మున్సిపల్ ఎన్నికల్లో చెన్నూరు మున్సిపాలిటీ కూడా ఉంది, 18 వార్డులకు కానీ 11 కాంగ్రెస్ గెలిచింది, మేము కేవలం 4 గెలిచినాం. నేను ప్రజా తీర్పును గౌరవిస్తున్నా అని చెప్పిన, నేను అక్కడ ఏం గొడవలు చేయలే. కానీ ఇక్కడ 22 వార్డులలో 14 వార్డులు మేము గెలిచి కేవలం 7 వార్డులే కాంగ్రెస్ గెలిస్తే ఇక్కడ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగకుండా అడుగడుగున అడ్డంకులు సృష్టించి కౌన్సిల్ హాల్లో మా మహిళా కౌన్సిలర్ల మీద దౌర్జన్యం చేసి బయట మా మీద దాడులు చేసి ఒక విధ్వంసకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించింది మంత్రి గారు. నిజంగానే గొడవలు చేయాలనుకుంటే నేను ప్రధాన ప్రతిపక్షంగా 2 సంవత్సరాలు ఏదైనా గొడవ జరిగిందా? గతంలో 10 ఏళ్లలో వివేక్ గారి మీద మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒక కేసు అయినా పెట్టినా, ఆయన మా పార్టీలో నుంచి వెళ్ళిపోయి బీజేపీలో చేరిండు, కాంగ్రెస్లో చేరిండు, ఎన్నడన్నా ఒక కేసు పెట్టినా నేను? మీకు తెలుసు నేను రాష్ట్ర స్థాయిలో అందరికి ఎంత దగ్గర, ఏ స్థాయిలో ప్రభుత్వంలో పనిచేసినామో మీకు తెలుసు. నేను ఆ రకంగా పోలే. అనవసరంగా ఇక్కడ మంత్రి గారు ఫాల్స్ ప్రెస్టేజ్కి పోయి మా అందరి మీద కేసులు పెట్టి జైలుకు పంపించిండు. ఆ క్రమంలో జరిగినటువంటి ఆయనకు ప్రజా తీర్పు అనుకూలంగా రాకున్నా బలవంతంగా కౌన్సిలర్లను ప్రలోభపెట్టో భయపెట్టో ఏదో ఒకటి చేసి కేతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని దురుద్దేశంతో ఆయన వ్యవహరించిన తీరు వల్ల ఇవన్నీ కూడా జరిగినాయి. దీని నుండి ఆయన బయటపడడానికి ఆయన ఎంచుకున్న మార్గం ఏంది? పోలీసులు ఉన్నారు, గవర్నమెంట్ వాళ్ళది, ఆయనకు 1000 కోట్లు ఉన్నాయి, వెలుగు ఓ పత్రిక ఉన్నది, V6 ఛానల్ ఉన్నది, జైలుకు పంపించిండు. అంతే తప్ప నేను ఎక్కడ కూడా గొడవలు పెట్టుకోవాలనో లేకపోతే ఏదో చెయ్యాలనో ఆ రకంగా నేను ఎక్కడ పోలే. నిజంగా మీరు గమనిస్తే ఆ వీడియో ఫుటేజెస్ మీరు చూడండి, మా వాళ్ళు రిలీజ్ చేసి సోషల్ మీడియాలో కూడా వచ్చినాయి. 20-25 మంది మేము ఉన్నాం, వాళ్ళు 100 మంది వాళ్ళు ఉన్నారు. 100 మంది ఉన్న వాళ్ళు దాడులు చేస్తారా? 20-25 మంది దాడులు చేస్తారా? మీకు కాకుండా మీరు ఎక్కువ ప్రొవోక్ చేశారనేది, మీ క్యాడర్ని ప్రొవోక్ చేశారు, వాళ్ళ మీద దాడులు జరిగేలా లేకపోతే వాళ్ళ మీద రాళ్ళ దాడి చేసేలా ఇవన్నీ చేసింది మీరే అని కదా? నిజంగా కవిత గారు మీరు ఒకటి గమనిస్తే నిజంగానే నాకు దాడి చేయాలనే ఉద్దేశం ఉంటే అదే సందర్భమా? ఒకటి, మంత్రి గారు దొరకరా నియోజకవర్గంలో? ప్రజా సమస్యల మీద వారిని ప్రశ్నించడం కానీ నిలదీయడం కానీ చేయరాదా? ఇతర సందర్భాల్లో ఎప్పుడన్నా అట్లా చేసినామో నెంబర్ 1. నెంబర్ 2, నిజంగానే దాడి చేయడమే మా ఉద్దేశం అయితే నేను 25 మందితో ఎందుకుంటా? 2000 మందిని పెట్టుకుంటా. అక్కడ నాకు క్యాడర్ లేరా? నాకు బలగం లేదా?
అట్లా చేయలే కదా. చేసింది మంత్రి గారు. 900 మంది పోలీసులు ఉంటారు, 900 మంది పోలీసులు కాదు, వందల సంఖ్యలో కాంగ్రెస్ వాళ్ళు. ఏం అవసరం అంతమంది ఉండడానికి? అంటే మీరే అలాంటి సిచ్యువేషన్ తీసుకొస్తారని ముందు జాగ్రత్త చర్యలు కదా అక్కడ. సమస్య లేదు. నేను ఇంత ఫేర్గా చెప్తున్నా, ఆ రోజు చెప్పిన ఇవాళ చెప్తున్నా. చెన్నూరులో అక్కడి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుని నేను గౌరవిస్తున్నా అని చెప్పిన. కేతన్పల్లి మున్సిపల్ ఎన్నికల్లో కూడా మంత్రి గారు అక్కడి ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తే అసలు ఇష్యూయే లేదు కదా. ఎందుకు 22 వార్డుల్లో 14 మాకు వచ్చి సగం వార్డులు 7 వార్డులు మీకు వచ్చి మీరు ఎట్లా చైర్మన్ వైస్ చైర్మన్ అవుతారు? ఎంత అన్యాయం. పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని నువ్వు చంపుతా ఉంటే చూస్తూ మేము శాంతియుత పద్ధతిలో నిరసన తెలుపుతున్నాం. మీ దౌర్జన్యానికి, మీ గుండాగిరికి, పోలీసులను వాడి మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నటువంటి తీరుకి. భద్రాచలంలో మా కౌన్సిలర్లను బెదిరించింది వాస్తవం కాదా? మంత్రి గారిని చెప్పమనండి. మంత్రి గారు 17వ తేదీ నాడు చెక్ బుక్ తీసుకొని పోయి మా కౌన్సిలర్లను లోపల ప్రలోభ పెట్టాలనే ప్రయత్నం చేసింది వాస్తవం కాదా? నేను డిమాండ్ చేసిన జిల్లా కలెక్టర్ని, స్పెషల్ ఆఫీసర్ని, ఎన్నిక నిర్వహించిన స్పెషల్ ఆఫీసర్ మందమరి ఎంఆర్ఓని నేను డిమాండ్ చేసిన, మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఇద్దరు అక్కడ ఉన్న పోలీసులు, మీరు విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ కాకుండా నిజమైన అధికారులు అయితే ఆ రోజు ఫిబ్రవరి 17వ తేదీ నాడు కేతన్పల్లి మున్సిపల్ హాల్లో కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, తదనంతరం ఏం జరిగిందనేది ఆ వీడియో ఫుటేజ్ ఉంటుంది కదా, రిలీజ్ చేయండి. నిజంగా మా తప్పు ఉందా, మేము తప్పు చేసినామా, మా కౌన్సిలర్లు తప్పు చేసిరా, మీరు తప్పు చేసారా తెలుస్తుంది కదా. ఇప్పటివరకు వీడియో ఫుటేజ్ రిలీజ్ చేయరు. ఇవాళ జిల్లా అధికారులంతా మంచిర్యాల జిల్లాలో ఐఏఎస్లైనా, ఐపీఎస్లైనా, ఇతర అధికారులు ఎవరైనా వాళ్ళు అధికారుల లెక్క లేరు. విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ లెక్క, వివేక్ గారి గుమాస్తా లెక్క పనిచేస్తున్నారు. 4 సార్లు లాఠీచార్జ్ చేశారు. 18వ తేదీన నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు మా ఇంటికి. అక్కడ మా కార్యకర్తల మీద లాఠీచార్జ్ చేశారు. నన్ను జనరల్ హాస్పిటల్ తీసుకొని పోయారు మంచిర్యాల. అక్కడ ఐబీ చౌరస్తాలో మా కార్యకర్తలు నన్ను చూడడానికి వస్తే అక్కడ 2వ సారి లాఠీచార్జ్ చేశారు. నన్ను కోర్టుకు తీసుకొని పోయారు మంచిర్యాల. కోర్టు దగ్గర 2 సార్లు మా కార్యకర్తలు అనుకుంటారు కదా, నేను ఒకసారి ఎంపీ, ఓసారి ఎమ్మెల్యే, ఓ కీలకమైన ముఖ్యమైన అంతో ఇంతో నాయకుడిని, నా క్యాడరు, అరే మా నాయకుడిని తీసుకొని పోతుర్రు అనే ఆందోళనతో వస్తారు కదా నన్ను చూడడానికి. కోర్టు దగ్గర 2 సార్లు లాఠీచార్జ్ చేశారు. ఇంకా దుర్మార్గం ఏంటంటే నన్ను జైలుకు పంపిస్తే పోవాల్సిన రూటు ఆదిలాబాద్ జిల్లా జైలుకు లక్షెట్టిపేట, దండపల్లి, హాజీపూర్, జన్నారం మీదుగా పోవాలి. కేరామేరు అడవులకి వెళ్ళి తీసుకొని పోయారు. ఏదో నక్సలైట్ని తీసుకొని పోయినట్టు, ఏదో తీవ్రవాదిని తీసుకొని పోయినట్టు అర్ధరాత్రి తీసుకొని పోయి నన్ను ఆదిలాబాద్ జైల్లో ఉంచారు. ఏంది ఇది? ఇంత అవసరం ఏముంది? ఇంత దుర్మార్గంగా ఎందుకు ప్రవర్తించాలి? అధికారం శాశ్వతమా? ఎల్లకాలం మీరేమని సామ్రాజ్యమా? మీరు చక్రవర్తులా? ప్రజలన్నీ గమనిస్తలేరా? సో చాలా దుర్మార్గాలు చేశారు. నేను ఎక్కడ కూడా ఫెయిర్గా ఉన్నా, గొడవలు చేయాలనో, దౌర్జన్యం చేయాలనో ఆలోచన చేయలే. వాళ్ళ పోలీస్ వాళ్ళ చేతిలో ఉంది, అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఉల్టా మా మీద బురద చల్లుతూ ఉన్నారు ఫేస్ సేవింగ్ కోసం. ఇప్పుడు 900 మంది పోలీసులు ఎందుకు ఉన్నారు అన్నప్పుడు అదే మంత్రి వివేక్ ఇంకొక మాట అన్నారు, మీరు ఒక లీడర్ లాగా, మాజీ ప్రజాప్రతినిధి లాగా కాదు, ఒక రౌడీ లాగా మీరు వ్యవహరిస్తున్నారు కాబట్టి అలాంటి సిచ్యువేషన్ అక్కడ కనిపించింది అనే మాట. కవిత గారు నేను ఒక మాట చెప్తా, నేను పాత సుమన్ అయితే అసలు వివేక్ కాన్స్టిట్యున్సీలో తిరగలేడు. అంటే ఎప్పటి సుమన్? ఉస్మానియా యూనివర్సిటీలో మీరు చూసిన సుమన్ను, తెలంగాణ సమాజం చూసిన సుమన్ అయి గనక నేను ఉండుంటే ఈ సంఘటన జరిగి ఎన్ని రోజులు అవుతుంది, మా వాళ్ళు ఊరికి దూరంగా మా కౌన్సిలర్లు ఎక్కడో ఉన్నారు, మేమంతా చెట్టుకొకలం పుట్టకొకలం అన్నట్టుగా మేమంతా క్యాడర్ చెల్ల చెదరైనాం, అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారు, అయినా అన్నిటినీ మేము భరిస్తూ ఉన్నాం, ఓపిక పడుతూ ఉన్నాం. నిజంగా నేనే పాత సుమన్ అయితే, ఆయన అంటున్నాడు కదా రౌడీ గుండా అది ఇదని, నిజంగా నేనే పాత సుమన్, యూనివర్సిటీలో ఉన్నటువంటి సుమన్ అయితే ఇవాళ మంత్రి తిరగలేడు. కానీ నాకు ఆ ఉద్దేశమే లేదు, నేను అట్లా ప్రవర్తిస్తలేను. ఆవేశం తగ్గించుకొని కూల్గా ఉండి ఒకసారి ఎంపీ అయినా, ఒకసారి ఎమ్మెల్యే అయినా, ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రజలు ఇచ్చిన పాత్ర పోషిద్దాం. సరే మంత్రి గారి చేతిలో అధికారం ఉంది, ఛానల్ ఉంది, పేపర్ ఉంది, 1000 కోట్లు ఉన్నాయి, ఆయన రాజ్యం నడుస్తుంది, నడవని అని చెప్పి నేను ఓపికతో ఉంటున్నా తప్ప, నిజంగా ఓపిక ఎవరికి ఉండాలి మీరు చెప్పండి? సహనం ఎవరికి ఉండాలి? బాధ్యత ఎవరికి ఉండాలి? ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఉండాలి. ఒక్క మున్సిపాలిటీ కోసం ఆ ప్రాంతాన్ని అంతా రావణ కాష్టంలాగా చేశారు. మా కౌన్సిలర్ భూమగౌడ్ అని ఉంటారు, 11th వార్డు కౌన్సిలర్. సింగరేణి వాళ్ళు 30 సంవత్సరాల నుంచి సింగరేణి ఏరియాలో అక్కడ చాలామంది ఇల్లు కట్టుకుని ఉన్నారు, ఆయన కూడా ఇల్లు కట్టుకున్నారు. ఆయన గొడవలు కొట్టారు, ఆయన ఇల్లు కూలగొట్టే ప్రయత్నం చేశారు. మా మాజీ మంత్రి కొప్పలేశ్వర్ గారు వీళ్ళందరూ పోయి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి అండగా ఉన్నారు. తర్వాత మా సంధ్యారాయణ అని కౌన్సిలర్ ఉంటారు, ఆమె మీద ఏదో ఎలక్షన్ నాడు మందు దొరికిందని చెప్పి మొన్న ఎలక్షన్ అయిపోయిన తర్వాత మొన్న ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కేసు బుక్ చేశారు. ఇందాక నేను చెప్పినాక మా బబ్బెర స్వర్ణలత గారు వాళ్ళ అత్తమ్మకు అసలు చదివే రాదు, ఆమె పిటిషన్ రాసిచ్చి సంతకం పెట్టిందని చెప్పి ఒక ఫేక్ ఎఫ్ఐఆర్, ఆ కంప్లైంట్ తీసుకొని ఫేక్ ఎఫ్ఐఆర్ క్రియేట్ చేసి ఆమెను తీసుకొని పోవాలని చూసింది. అంటే ఇంత ఎందుకు అంటున్నా నేను, ఏం అవసరం? ఒక్క మున్సిపాలిటీ అంత ఫాల్స్ ప్రెస్టేజ్కి మంత్రి గారు ఎందుకు పోవాలి? ఇవాళ నేను ధర్మం కోసం పోరాడుతున్నా. నిజంగా ప్రజలు ఇచ్చిన తీర్పు
అది నిలబడాలి. ప్రజాస్వామ్యం పట్టపగలు హత్య చేయబడద్దని నేను ధర్మం వైపున నిలబడ్డా తప్ప నేను రౌడీయిజము గుండాయిజము ఏం చేస్తలేను. ఇన్ఫ్యాక్ట్ ఒక మంత్రి అయ్యుండి ఆయన కొడుకు ఎంపీ అయ్యుండి వాళ్ళ డబ్బులు ఉన్నాయని అధికారం ఉందనేటటువంటి అహంకారంతో వాళ్ళు రౌడీలు గుండాలాగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. నేను ఒక మాట అడుగుతా, మీరు చెప్పండి. మేమేదో గొడవలు చేస్తామని ఇంతమంది పోలీసులు ఉన్నారని మంత్రి గారు చెప్పారని మీరు అన్నారు. మరి పోలీసులు ఉండగా 500-600 మంది మీ కార్యకర్తల నాయకులు ఎందుకు రావాలి కేతన్పల్లి మున్సిపాలిటీ కాడికి? ఏం అవసరం? అంతేనా కదా? అంటే గూండాయిజం రౌడీయిజం రెచ్చగొట్టే దూరంతో ఎవరు వ్యవహారం చేస్తున్నారో దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది. 25 మంది ఉన్న మేము 500-600 మంది ఉన్న వాళ్ళ మీద దాడులు చేస్తామా? ఉంటామా? సో నేనేమంటున్నా అంటే అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే ఈ విషయంలో కేతన్పల్లి సబ్జెక్ట్లో గతంలో కూడా ఎప్పుడు కూడా రౌడీయిజం గుండాయిజం చేయలే. ఆవేశాన్ని కూడా తగ్గించుకొని ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించి ఆయనకు అవకాశం ఇచ్చారు ఎమ్మెల్యే మంత్రి నియోజకవర్గం అభివృద్ధి చేయని అని చెప్పి పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు కానీ ప్రజలకు సంబంధించిన సమస్యల మీద మాట్లాడడం, మొన్న పంచాయతీ ఎన్నికల్లో పనిచేయడం, మున్సిపల్ ఎన్నికల్లో పనిచేయడం, మా వాళ్ళని గెలిపించుకోవాలి కదా. మా కార్యకర్తలు, మా నాయకులు, మా పార్టీ ప్రతినిధులు వాళ్ళకి అండగా నిలబడాలి కదా. అట్లా పని చేసుకుంటూ పోతున్నాం తప్ప రౌడీయిజం గుండాయిజం నిజంగానే అట్లా అనుకో, నిజంగానే రౌడీయిజమే గుండాయిజమే మేము చేస్తున్నామే అనుకో, రికార్డ్స్ ఉండాలి కదా. వీడియో ఫుటేజ్లో ఫోటోగ్రాఫ్స్ మేము రౌడీయిజము గుండాయిజం ఎక్కడ చేసినామో ఉండాలి కదా, జనానికి చూపెట్టాలి కదా. ఇదే మంత్రి గారు ఏమంటారు, 17వ తేదీ నాడు ఎన్నికను వాయిదా ఇచ్చారు, మా మీద నేను లాఠీ చార్జ్ చేయించారు, మా మీద రాళ్ళ దాడి చేయించారు. ఇదే మంత్రి గారు చెన్నూరు పోయి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి వెంటనే బాల్క సుమన్ మీద హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని చెప్పిండు. వారు చెప్పిర్రు మధ్యాహ్నం 3టికో 4టికో, సాయంత్రం 7టికి నా మీద ఎఫ్ఐఆర్ అయింది, నాతో పాటు ఒక 25 మంది మీద. తెల్లారి ఆ రోజు మేము కేతన్పల్లి మున్సిపాలిటీ బంద్కు పిలుపునిచ్చాం, ప్రజా తీర్పును వీరు పరిహాసం చేస్తుందని చెప్పి. తెల్లారి కేతన్పల్లి మున్సిపాలిటీ బంద్ స్వచ్ఛందంగా ప్రజలంతా ముందుకు వచ్చి చేస్తున్నారు, వ్యాపారస్తులు వాళ్ళు వీళ్ళంతా. భయపడి నన్ను ప్రొద్దున అరెస్ట్ చేయకుండా బంద్ అంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం తర్వాత 3 తర్వాత మా ఇంటికి వచ్చి నన్ను అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుల ద్వారా, ఈ అక్రమ కేసుల ద్వారా నన్ను జైల్లో ఒక 16 రోజులు దోమలల్లో పండబెట్టడం ద్వారా మంత్రి గారు సాధించేది ఏంది? అంతిమంగా ఆయన ఈగో సాటిస్ఫై అయి ఉంటుంది తప్ప దానివల్ల ప్రజలకు వచ్చింది ఏంది? నెక్స్ట్ ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఎన్నిక అనేది ఉంది అంటే నేనేమంటున్నా, మేము హైకోర్టుకు పోయినాం. మా 14 మంది కౌన్సిలర్స్ పిటిషన్ వేసారు హైకోర్టు. మా 14 మంది కౌన్సిలర్లు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కలిసారు. మా మహిళా కౌన్సిలర్లు అక్కడ జరిగినటువంటి దాష్టికం మీద మహిళా కమిషన్ కూడా కలిసి రిప్రజెంట్ చేశారు. సో ఇప్పుడు హైకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. దాదాపు హైకోర్టు డైరెక్షన్ కూడా పూర్తిగా వస్తుంది నాకు తెలిసి. 3 వారాల లోపల ఎన్నిక పెట్టాలి. ఒకవేళ ఏమన్నా ఇఫ్ నెసెసరీ ఇంకొక 1 వీక్ లోపల కంప్లీట్ చేయాలని చెప్పింది. ఇప్పటివరకు గవర్నమెంట్ అసలు ముందుకే వస్తలేదు. నాట్ ఓన్లీ కేతన్పల్లి, ఇబ్రహీంపట్నంలో అదే పరిస్థితి, ఖానాపూర్లో అదే పరిస్థితి. ఈ 3 మున్సిపాలిటీలు మేమే గెలుస్తాం. 3 స్పష్టంగా మాకే మెజారిటీ ఉంది బీఆర్ఎస్ పార్టీకి. అందుకనే ఇప్పటికి స్టేట్ గవర్నమెంట్ అంటే యాజ్ పర్ మున్సిపల్ యాక్ట్ స్టేట్ గవర్నమెంట్ కంకరెన్స్ ఇవ్వాలి. ఫైల్ సీఎం గారి దగ్గర పెండింగ్లో ఉంది. ఏంది అంటే చూస్తున్నాం చేస్తున్నాం అంటున్నారు. సో హైకోర్టు తీర్పును కూడా, హైకోర్టు డైరెక్షన్ కూడా తుంగలో దొక్కే విధంగా చివరి దాకా దీన్ని ఎంత మేరకు వీలైతే అంత మేరకు లాగాలి. ఈ లోపల కౌన్సిలర్లను ప్రలోభ పెట్టడము, భయపెట్టడము, ఏదో చేయడం ద్వారా వాళ్ళ వైపు తిప్పుకోవాలనేటటువంటి ఒక చిల్లర ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. ఎలక్షన్ పెట్టాలి, తప్పదు. ఎలక్షన్ ఎప్పుడు పెట్టినా డెఫినెట్గా కేతన్పల్లి మున్సిపాలిటీ మేమే గెలుస్తాం. సో ఇంత ఎపిసోడ్ అయిన తర్వాత ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎవరు చేయించారు, ఎవరి వల్ల అయిందని మీరు అనుకుంటున్నారు? మంత్రి గారే. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు నేను హుందాగా కవిత గారు నేనేం చెప్పినా, చెన్నూరులో 18 వార్డులలో మీరు కాంగ్రెస్ 11 గెలిచారు, మేము 4 గెలిచినాం, బీజేపీ 2 గెలిచింది, ఒక ఇండిపెండెంట్ గెలిచారు. అక్కడ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని నేను గౌరవిస్తున్నాను అని చెప్పిన. నేనేం బేషజాలకు పోలే. మేము ఒక 8 సీట్లు చాలా తక్కువ సంఖ్యలో ఓడిపోయినాం. 15th వార్డు జస్ట్ 5 ఓట్లతో ఓడిపోయినాం. తర్వాత మిగతా 1st వార్డు, 2nd వార్డు, 3rd వార్డు, 5th వార్డు, తర్వాత ఆల్మోస్ట్ ఆల్ ఇంకొక 2 వార్డ్స్ ఐ హ్యావ్ టు రిమెంబర్. 100 ఓట్ల లోపల 21 ఓట్లు, 44 ఓట్లు, 9వ వార్డు బొడ్డురాజు వాళ్ళ భార్య. సో ఇటువంటివన్నీ కూడా 21 ఓట్లు, 44 ఓట్లు, 52 ఓట్లు, 83 ఓట్లు, ఇట్లా తక్కువ దాంతో ఓడిపోయినాం. అయినా నేనేం బాధపడలే. సరే, గెలుపులు ఓటములు సహజం, రాజకీయాలు ప్రజలు ఇచ్చిన తీర్పును మేము గౌరవిస్తున్నాం. చైర్మన్ వైస్ చైర్మన్ కాంగ్రెస్ వాళ్ళు అవుతారని చెప్పిన. రిజల్ట్ వచ్చిన రోజే, ఏ రోజు February 13th నాడే నేను చెప్పిన. సో అట్లనే కేతన్పల్లిలో 22 వార్డులలో మేము సిపిఐ కలిసి పోటీ చేసినాం. ఇద్దరం కలిసి మేము 14 గెలిచినాం. కాంగ్రెస్ మీరు 7 గెలిచారు, ఒకరు ఇండిపెండెంట్ గెలిచారు. నేను ఎట్లయితే హుందాగా ఒప్పుకున్నానో మీరు కూడా ప్రజా తీర్పును మేము గౌరవిస్తున్నాం, కేతన్పల్లిలో వాళ్ళే చైర్మన్ వైస్ చైర్మన్ అవుతారు అని హుందాగా ఒప్పుకుంటే ఆయనకు గౌరవంగా ఉండేది, అసలు ఏ సమస్య ఉండేది కాదు కదా. లేని చోట సమస్యను సృష్టించి
అంటే ఒక రకమైనటువంటి వ్యక్తిగత కక్షల స్థాయికి దీన్ని తీసుకొని పోయింది. సో ఇది మంచిది కాదు తెలంగాణ. నేను రేవంత్ రెడ్డి గారి నుంచి మొదలుకొని వివేక్ గారి దాకా ఇంకా కొంతమంది ఎమ్మెల్యేల ప్రవర్తన, మంత్రుల ప్రవర్తన చూస్తూ ఉన్నా. తెలంగాణలో ఎన్నడూ ఇటువంటి పరిస్థితులు లేవు. ఇది మంచిది కాదు, వాంఛనీయం కాదు. రేపు మా గవర్నమెంట్ వస్తుంది, నేను అడుగుతున్న కవితకు నువ్వు చెప్పు, రేపు మా గవర్నమెంట్ వస్తుంది, మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఇక మేము అభివృద్ధి పక్కకు పెట్టి సంక్షేమం పక్కకు పెట్టి వీళ్ళు వెనకబడుడేనా? ఈ మాట అన్నారు కదా, బిడ్డ మేము ఎవరిని వదిలిపెట్టాం అనే మాట మీరే అన్నారు కదా. ఎవరిని వదిలిపెట్టానని నేను ఐ లవ్ యూ చెప్పిన బయటకు వచ్చినాక. ఎందుకట్లా? ప్రేమ నన్ను జైలుకు పంపించిందనే ప్రేమతో ఐ లవ్ యూ చెప్పిన తప్ప నేను ప్రేమిస్తూనే ఉన్నారు. అట్లనే చాలా ప్రేమిస్తా. గవర్నమెంట్ వచ్చినాక ఇంకెక్కువ ప్రేమిస్తా. మీరు చూస్తారు కదా ఎంత ప్రేమిస్తున్నాను. దాన్ని ఎట్లా చూపిస్తారు మీ ప్రేమని? చూపిస్తా, ఫీల్ మై లవ్ అని చెప్పి చూపిస్తా గవర్నమెంట్ వచ్చిన తర్వాత. సో ఫీల్ మై లవ్ అని వెంటబడుతూ మీ ప్రేమను చూపించుకుంటూ వెంటబడాలి అవి ఏంటి. నేనేమంటున్నా అంటే ఈ రకమైనటువంటి వాతావరణం మీరు ఎందుకు తీసుకొచ్చారు? నేను ఒకటే ప్రశ్న. నేను 2014లో మీరు నా మీద ఓడిపోతే తెచ్చి మిమ్మల్ని ప్రభుత్వ సలహాదారుని చేసుకున్నాం. వెంకటేష్ నేత ఓడిపోతే నా మీద ఎమ్మెల్యేగా తెచ్చి ఎంపీని చేసుకున్నాం. అంటే ఈ రకమైనటువంటి సర్దుకుపోయే ధోరణి, కలుపుకొని పోయే మనస్తత్వం నాకున్నట్టు మీకు ఎందుకు లేదు? మీరు మంత్రి అయినరు, కావాలనుకున్నారు మంత్రి అయినరు, మమ్మల్ని ఓడించాలనుకున్నారు ఓడించిర్రు. సో ఇవాళ మంత్రిగా, ప్రభుత్వ పెద్దగా, ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి మీరు ఈ వ్యక్తిగత కక్షల్ని పెంచడం ద్వారా సాధించేది ఏంది? ఇవాళ రామకృష్ణాపూర్లో కానీ, మందమరిలో కానీ, చెన్నూరులో కానీ మా వాళ్ళని చాలామందిని మీరు జైలుకు పంపించారు, కేసులు పెట్టారు. ఎటుపోతుంది? మేము గవర్నమెంట్కి వచ్చిన తర్వాత మా క్యాడర్ ఏమంటారు మీరు చెప్పండి. అన్న ఆ రోజు కేసు పెట్టారు, మనం ఎందుకు ఊకోవాలంటారు. నేనేం చేయాలి? ఇప్పటి నుంచి అంటున్నారా, అప్పుడే అంటారు అనుకుంటున్నారా మీరు? ఇప్పటి నుంచి అంటున్నారు మా వాళ్ళు. ఏమంటున్నారు? అన్న మనం ఊకోవద్దు, రేపు నెక్స్ట్ మన గవర్నమెంట్ వచ్చినాక అంటే అట్లా కాదు కదా, మనం పని చేసుకోవాలని నేను సముదాయిస్తున్నా. ఉంటుంది కదా ఎవరికైనా, అందరం ఉప్పు కారం తింటున్నాం, అందరికి చీము ఎత్తులు ఉంటుంది, అందరికి కుటుంబాలు ఉన్నాయి, అందరికీ అభిమానులు ఉన్నారు, బంధువులు ఉన్నారు. 16 రోజులు జైల్లో ఉంటే ఎట్లుంటుంది? ఏమనిపిస్తుంది ఎవరికైనా? అక్రమంగా కేసులు పెట్టి చెట్టుకొకలు పుట్టకొకలు పోతే ఏమనిపిస్తుంది? ఇళ్లలో 20 రోజులు 30 రోజులు బయట ఉండి కౌన్సిలర్లు ఎక్కడనో ఊరికి దూరంగా ఉగాది పండుగలు చేసుకుంటూ ఎక్కడనో బతుకుతుంటే ఏమనిపిస్తుంది? అరే మేము గెలిచిన తర్వాత కూడా మా ఊరికి పోలేని పరిస్థితి, ఇంత అన్యాయం ఏందని అనిపిస్తుంది. రేపు మా గవర్నమెంట్ వస్తుంది, మా వాళ్ళు ఏమంటారు? అన్న మనం చూసుకోవాలంటారా అనరా? మరి నేనేం చేయాలి అప్పుడు? మీరు చెప్పు. ఇప్పుడు పెట్టిన కేసే మీరు వాళ్ళని ప్రొవోక్ చేసిండ్రని, ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని ప్రొవోక్ చేస్తున్నారు, మన గవర్నమెంట్ వచ్చింది రా చూసుకుందామని అంటారు కదా. నేను అందుకే నేను మొదటి నుంచి చెప్తాను, నా దృష్టి ఏముండే, నేను ఎంపీగా ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ నియోజకవర్గం అభివృద్ధి, ప్రజల సంక్షేమం, దీని మీద దృష్టి పెట్టిన. చెన్నూరు ఎమ్మెల్యేగా 1000 కోట్ల నిధులు తీసుకొని పోయి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన బ్రహ్మాండంగా. చెన్నూరు రెవెన్యూ డివిజన్ కానీ, అస్నాథ్ పారిపల్లి మండలాలు కానీ, 100 పడకల ఆసుపత్రి కానీ, 50 పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసుకోవడం కానీ, బస్ డిపో తీసుకొని పోవడం కానీ, జీవో 76 ద్వారా ఒక్క రామకృష్ణాపూర్ కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో 3363 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం కానీ, మందమర్రి, రామకృష్ణాపూర్, చెన్నూరు లాంటి పట్టణాల అభివృద్ధి కానీ, గ్రామాల అభివృద్ధి, 32 బ్రిడ్జిలు కట్టిన నేను చాలా కార్యక్రమాలు చేసినాం. చెన్నూరు ఎత్తిపోతల పథకం దాదాపు 1600 కోట్లతో 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటటువంటి ప్రాజెక్టుకు కేసీఆర్ గారితో కొబ్బరికాయ కొట్టించిన. సరే దీంట్లో చాలా మంత్రి గారు ఆపించినారు, చెన్నూరు ఎత్తిపోతల పథకం ఆపించినారు, నాకు పేరు వస్తుందని బస్ డిపో ఆపించినారు, చెన్నూరు రెవెన్యూ డివిజన్ ఆపించినారు, తర్వాత 100 పడకల ఆసుపత్రి నిర్మాణం పనుల్ని స్లో చేసినారు, ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణాన్ని స్లో చేసినారు. చాలా నేను తెచ్చినటువంటి టీయూఎఫ్ఐడిసి నిధులు, డిఎంఎఫ్టీ నిధులు, ఎస్డిఎఫ్ నిధుల్ని వాటన్నిటిని మాడిఫై చేసి అప్పుడు మేము పెట్టిన వర్క్స్ అన్నింటినీ ఇప్పుడు వాళ్ళు పెడుతున్నట్టుగా కొత్తగా ఏదో జీవోలు తెచ్చి పెడుతున్నట్టుగా బిల్డప్ ఇస్తూ ఉన్నారు. అస్నాథ్ పారిపల్లి మండలాలను ఆపేస్తున్నారు. సో నేనేమో అభివృద్ధి మీద ఫోకస్ చేసి అట్లా పనిచేస్తే ఆయన కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడు. సో రాజకీయాల్లో అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ప్రజా జీవితంలో ఉన్న ఒకసారి ప్రతిపక్షంలో ఉంటాం, ఒకసారి అధికార పక్షంలో ఉంటాం. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు మన కర్తవ్యం ఏంది? అవకాశం ఇచ్చినందుకు మనం అభివృద్ధి చేయాలి, వాళ్ళకి 4 సంక్షేమ కార్యక్రమాలు చేయాలి. అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షం ఏం చేయాలి? అధికారం మీద ప్రజల తరపున ఒత్తిడి తీసుకురావాలి. ఇవి రెండే ఉంటాయి తప్ప వ్యక్తిగతమైన కక్షలు పెట్టుకుని సాధించేది ఏంది? నేను అంటున్నాను, నా ఏజ్ 42 ఏళ్ళు, ఇంకా 30-35 ఏళ్ళు యాక్టివ్ పాలిటిక్స్లో ఉంటా. నేనేం చేయాలి చెప్పురు? ఇక మీరు రేపటి రోజున గవర్నమెంట్ వచ్చినాక మీరే చెప్పురు. ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? నేను మంచిగా ప్రజలకు సేవ చేద్దాం అనుకుంటున్నా, కానీ మీరేం చేస్తున్నారు? మీరు గెలిచి అధికారంలో ఉన్న వాళ్ళు ప్రజలకు సేవ చేసుకుంటే అసలు ఈ లుల్లులు ఎక్కడి, ఈ పంచాయతీలు ఎక్కడి? మీ పార్టీ మీరు, మీ పాలసీస్ మీ, మా పార్టీ మేము, మా పాలసీస్ మేము. ఎలక్షన్స్ వచ్చినప్పుడు కొట్లాడతాం, ప్రజలు ఎట్లా తీర్పిస్తే దాని ప్రకారం మనం ముందుకు సాగాలి తప్ప ఈ రకంగా మమ్మల్ని జైళ్ళల్లో పెట్టి అక్రమంగా నిర్బంధించి కేసులు పెట్టి లాఠీ చార్జీలు చేసి సతాయించి చివరికి నేను జైలుకు పోతే జైల్లో నాకు బ్లాంకెట్ ఇయ్యారు 4 రోజుల దాకా. మొత్తం దోమలు. హరీష్ అన్న వచ్చినాడు, తర్వాత కేటీఆర్ అన్న వచ్చినాడు. నేను సూపరింటెండెంట్ అడిగిన, దోమల బ్యాట్ అని ఇప్పారు, దోమల కాయల్స్ అని ఇప్పారు. మేము పోయిన రోజు 4 ఒకటే బ్యారెక్లు ఉంచారు. నాకు ఒక కుర్చీ ఇచ్చారు కూర్చోవడానికి, 4 కొత్త ప్లేట్లు ఇచ్చారు. రాత్రి పడుకొని తెల్లారు లేసరికి 4 కొత్త ప్లేట్లు మాయం, కుర్చీ మాయం.
ఏంటంటే లోపల సీసీటీవీ కెమెరా పైకి వెళ్ళి అధికారులు మానిటర్ చేస్తున్నారు, ఎందుకు చైర్ ఇచ్చిర్రు, ఎందుకు కొత్త ప్లేట్లు ఇచ్చారు, అందరిని ఎందుకు ఒక దగ్గర ఉంచారు. సో ఇన్ని రిస్ట్రిక్షన్స్. నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది, ఒక 2-3 రోజులు నాకు ట్యాబ్లెట్లు ఇవ్వలేదు. ఇంత సతాయిస్తే వ్యక్తిగతంగా ఏం సాధించేది ఏంది అంతిమంగా? సో ఇప్పటికైనా నేను ఏమంటున్నా మంత్రి గారిని, మీరు దృష్టి పెట్టాల్సింది అభివృద్ధి మీద. మీరు ఆనాడు ఏం చెప్పారు, అధికారంలోకి రావడానికి 6 గ్యారంటీలు అన్నారు, 420 హామీలు అన్నారు, వివిధ డిక్లరేషన్లలో చాలా మాటలు ఇచ్చారు ప్రజలకు. వాటి మీద శ్రద్ధ పెట్టండి. స్వంతంగా వీరేం చెప్పారు, పెద్ద ఫ్యాక్టరీ పెడతాడు చెన్నూరు నియోజకవర్గం, ఇప్పటిదాకా పెట్టాలి. రాయబరేలీలో పెట్టిండు, మంత్రి పదవి కొట్టిండు. తర్వాత 45,000 ఉద్యోగాలు ఇస్తాను, ఒక్కరికి ఉద్యోగం రాలేదు. వీళ్ళ కుటుంబంలో 3 ఉద్యోగాలు వచ్చినాయి. ఆయనకు మంత్రి వచ్చింది, వాళ్ళ కొడుకు ఎంపీ వచ్చింది, వాళ్ళ అన్నకు బెల్లంపల్లి ఎమ్మెల్యే వచ్చింది. రామకృష్ణపూర్ మందమరి మధ్యలో 100 పడకల ఆసుపత్రి కడుతున్నాడు, చిన్న పిహెచ్సి బిల్డింగ్ కూడా కట్టలేడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆనాడు అధికారంలోకి రావడానికి ఎన్ని ఆపద మొక్కులు మొక్కిండ్రో మంత్రి గారు. వాళ్ళు అధికారంలోకి వచ్చినాక వాటన్నిటిని విస్మరించి నా మీద పడతా ఉన్నాడు, మా పార్టీ మీద పడతా ఉన్నాడు. సాధించేది ఏంది? మీ ఫోకస్ దేని మీద ఉండాలి? చెన్నూరు ప్రజలు సుమన్ జైల్లో పెట్టేందుకు ఓటేసిరు మీకు. మీరు 45,000 ఉద్యోగాలు ఇస్తామంటే ఓటేసిరు కదా, కరకట్టలు కట్టిస్తామంటే ఓటేసిరు కదా, ముంపు గ్రామాల ప్రజల భూములు కొనిస్తా అంటే కదా మీకు ఓటేసింది, ఫ్యాక్టరీ పెడతా అంటే కదా మీకు ఓటేసింది, అగ్రికల్చర్ మినీ యూనివర్సిటీ పెడతా అంటే మీకు ఓటేసింది, 6 గ్యారంటీలు అంటూ ఓటేసిరు, బీసీలకు 42% రిజర్వేషన్లు అంటూ ఓటేసిరు, కేసీఆర్ దళితులకు 10 లక్షలు ఇస్తుండు, అంబేద్కర్ అభయహస్తం కింద 12 లక్షలు ఇస్తామంటూ ఓటేసిరు, 5 లక్షలు ప్రతి విద్యార్థికి విద్యా భరోసా కార్డు ఇస్తామంటూ ఓటేసిరు. 2 ఏళ్లలో మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు, ప్రతి నిరుద్యోగికి 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామంటూ ఓటేసిరు. అవన్నిటిని విస్మరించి సుమన్ మీద కేసులు పెట్టుడు, సుమన్ను జైల్లో పెట్టుడు, మా క్యాడర్ని ఇబ్బందులు పెట్టుడు. ఇంకా దారుణం ఏంటంటే ఇవాళ బీఆర్ఎస్వి వాళ్ళు ఏదో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం పెట్టుకున్నారు. వాళ్ళు పెట్టుకునేది ఎక్కడ, హైదరాబాద్లో, ఫీజు రియంబర్స్మెంట్ అంశం మీద. చెన్నూరులో మా వాళ్ళని అరెస్ట్ చేసి అర్ధరాత్రి స్టేషన్లలో కూర్చుని పెడతారు. చెన్నూరు పోలీస్ స్టేషన్లో, రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్లో, మందమరి పోలీస్ స్టేషన్లో. అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఏమైనా గొడవ చేస్తారేమో అని. ఇంకా ఇక్కడ మాకు లేరని అక్కడి నుంచి వచ్చి గొడవ చేయాలా? ఇది కేవలం కక్ష సాధింపు. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మేము కూడా గతంలో గవర్నమెంట్లో ఉన్నప్పుడు చాలామంది అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాలు తీసుకుంటారు. సహజంగా అసెంబ్లీ ముట్టడి అంటే ఏంది, అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ఆ అంశం మీద ఫోకస్ రావడానికి, ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి అంశాన్ని హైలైట్ చేయడానికి తీసుకునే కార్యక్రమాలు ఇవి. అరెస్ట్ చేస్తారు, మళ్ళీ వదిలిపెడతారు, నడుస్తూనే ఉంటుంది. చెన్నూరులో అరెస్టులు చేయాల్సిన అవసరం ఏముంది నాకు అర్థం కాదు. అంటే మంత్రి గారి కక్ష సాధింపు ఎట్లున్నదంటే, మొత్తం పోలీసులకు వారే మాట్లాడతారు. వారి పిఏ ఒక ఆయన ఉంటాడు రమణారావు అని, ఆయన గన్మెన్ ఒక ఆయన ఉంటాడు రవి అని, మొత్తం వాళ్ళే. ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే చాలు పోలీసులకు ఫోన్లు చేస్తారు. ఇక పోలీసులు అంతా విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీసే. పోలీసులు ఎవరు లేరు, విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్, వివేక్ ఇంట్లో గుమస్తలు, జిల్లాధికారులంతా. ఈయన ఫోన్ చేయగానే అందరినీ అరెస్టులు చేయడం, లోపలేయడం, ఇబ్బందులు పెట్టడం. అంటే ఈ రకమైనటువంటి ధోరణి మంచిది కాదనేది నా భావన. ఇంతైనా కానీ మీరు వివేక్ని ప్రేమిస్తూనే ఉంటా అన్నారు. ఇంకో మాట ఏంటంటే, నాకు ప్రాణహాని ఉంది అనేది. అంత తీవ్ర స్థాయిలో థ్రెట్ ఉందా మీకు? అంటే వాస్తవానికి ఆ రోజు ఆయన ప్లాన్ చేసింది ఏంటంటే 17th రోజు, నాకు తర్వాత తెలిసింది జైల్లో ఉన్నప్పుడు, మా మీద దాడి చేయించాలని ఆయన అంతమందిని పిలిపించిండట. అంత అవసరం లేదు కదా, నా మీద దాడి చేయించి, మా క్యాడర్ మీద దాడి చేయించి సాధించేది ఏంది? ఓకే. సో మిమ్మల్ని కలిసిన తర్వాత కేటీఆర్ అన్నటువంటి ఒక మాట బయటికి వచ్చాక, మీరు జైల్లో కలిసిన తర్వాత, గుర్తు పెట్టుకో రేవంత్, మళ్ళీ నిన్ను చిప్పకూడు తినే సమయం ఖచ్చితంగా వస్తుంది అనేటువంటి ఒక మాట అన్నారు రేవంత్ని కేటీఆర్. అంటే మా నాయకునికి నన్ను చూస్తే బాగా అనిపిస్తుంది కదా లోపల. అన్యాయంగా నిజంగా నేనేం తప్పు చేసి జైలుకి పోతే వేరు, సంబంధం లేదు కదా ఆడ. మరి అట్లాంటప్పుడు సరే, ఇది మీరు అన్నట్టుగా మేము గెలిచి చూపిస్తాము, లేకుంటే ఏం చేస్తాము చూస్తాము, కానీ మళ్ళీ రేవంత్ని చిప్పకూడు అదంతా అనాల్సిన అవసరం ఏముంది? అంటే మీరు ఇటువంటి దుర్మార్గపూరితమైనటువంటి వైఖరులు ప్రదర్శించుకుంటూ, కక్ష సాధింపు చర్యలకు దిగుతూ, మా నాయకుల్ని, కార్యకర్తల్ని దాడులు చేసి, అక్రమ కేసులు పెట్టి జైళ్ళలో పెడితే రేపు మీకు కూడా ఇదే గతి పడుతుందని చెప్పారు కేటీఆర్ గారు. తప్పేం చెప్పారు? కంపల్సరీ తినాల్సిందే వాళ్ళంతా చిప్పకూడదు. మీరు చూస్తారు కదా. కానీ ఆయన వివేక్ని ఏమనలేదు కదా, డైరెక్ట్ గా సీఎం ఎందుకన్నారు? అంటే సీఎం అయినా వివేక్ అయినా ప్రభుత్వ పెద్దలే కదా. ఇప్పుడు నడిచింది ఈయన, నడిపించింది ఆయన, ఇద్దరు కలిసే కదా చేసింది. మధ్యలో ఏదో నేను పేపర్లో చూసినట్టు ఏదో 19 కేసులు నా మీద తిరగదోడు, ఏదో పీడీ యాక్ట్ పెట్టాలని కూడా ప్లాన్ చేశారట. గంత అవసరం ఉంది సుమన్ మీద, అంత ప్రేమ ఎందుకు రేవంత్ కానీ వివేక్ కానీ? సో అక్కడికి వెళ్ళిన తర్వాత సుమన్లో ఏమైనా మార్పు వచ్చిందా? యాజ్ ఇట్ ఈస్ గా అలాగే ఉన్నారా? అంటే మార్పు ఏముంది, నేను న్యాచురల్గానే ఉన్నా. నాకు ఈ ఇబ్బందులు, కష్టాలు, జైళ్ళు, కేసులు, కొట్లాటలు, గొడవలు, దెబ్బలు ఇవేం కొత్త కాదు కదా. యూనివర్సిటీలో ఒకసారి పోలీసులు విపరీతంగా నన్ను కొట్టారు, చనిపోయినా అనుకున్నా. తర్వాత కూడా 2-3 సందర్భాల్లో నా మీద లాఠీ చార్జ్ అయింది. తర్వాత నన్ను చాలా సందర్భాల్లో జైళ్ళలో పెట్టారు. 100 కేసులు, more than 226 కేసెస్ నా మీద పెట్టారు. నన్ను ఉంచని పోలీస్ స్టేషనే లేదు హైదరాబాద్లో. చివరికి అసెంబ్లీ ముందర ఉండే CCS డార్క్ సెల్లో కూడా నన్ను 2 days పెట్టారు. చిన్న ఉంటుంది డార్క్ సెల్, ఇంతంతే ఉంటుంది చాలా. అక్కడనే తినాలి, అక్కడనే
మలమూత్రాలు విసర్జించాలి, దాంట్లో పడుకోవాలి. అటువంటి దాంట్లో కూడా నన్ను 2 days అంటే మెంటల్గా ఇబ్బంది పెట్టాలనేటటువంటి, టార్చర్ చేయాలనేటటువంటి ఆలోచనతో ఉద్యమ సమయంలో మీకు గుర్తు చేస్తున్నాను. అప్పుడు హైదరాబాద్ సిరిఫామార్ అనే ప్రోగ్రామ్ తీసుకున్నాం మనం. టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా నేను హైదరాబాద్లోని అన్ని కాలేజెస్లో మీటింగ్స్ పెడుతూ చివరి ప్రోగ్రామ్ ఇందిరా ప్రియదర్శన్ ఆడిటోరియంలో కేటీఆర్ నన్ను పిలిచిపెట్టిన. సో దానికి కొంచెం ముందుగా హైదరాబాద్ సిరిఫామార్ అనే ప్రోగ్రామ్ తీసుకోవడానికి కొంచెం ముందుగా అట్లా కూడా టార్గెట్ చేసి నన్ను డార్క్ సెల్లో పెట్టారు. ఏమైంది, నేను వీటికి నేను భయపడను. నేను ఇప్పుడు కూడా నేనేమంటున్నా, ఇంకా 2-3 సార్లు ఇంకా 2 నెలల టైం ఉంది, ఇంకా 2-3 సార్లు పంపిస్తారు కావచ్చు జైలుకు. నేను మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నా. జైళ్ళకు కేసులకు భయపడడం కాదు, కానీ నేను ఏమంటున్నంటే ఇప్పటికైనా ఈ ధోరణి, ఈ వ్యక్తిగత కక్షపూరితమైనటువంటి వైఖరిని విడనాడి ప్రజలకు మీరు ఏం చెప్పారో ఆ పనులు చేయండి అని కోరుతున్నా తప్ప, ఇప్పుడు నన్ను పంపించిర్రు ఏమొచ్చింది, ఈగో సాటిస్ఫై అయింది తప్ప దానివల్ల ప్రజలకు ఏమొచ్చింది, మీకేమొచ్చింది? మీరు తర్వాత కేసీఆర్ ని కలిసి వచ్చారు ఫామ్ హౌస్ కి వెళ్ళి, ఏమన్నారు ఆయన? సారు ఫీల్ అయినారు కొంచెం. ఏం కాదరా, మన టైం వస్తుంది, 16 రోజులు నేను జైలు ఉంచారు కదా, చూసుకుందాం, మన టైం వస్తుంది, గట్టిగా ఉండి బిడ్డ, ధైర్యంగా ఉండి, పార్టీ మొత్తం నీవు అనుకుంటుంది అని చెప్పారు. సో పార్టీ మొత్తం నిజంగా కూడా కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు మా అడ్వకేట్స్కి మాట్లాడడం ఏం జరుగుతుంది సారే మానిటర్ చేశారు. కేటీఆర్ గారు, హరీష్ గారు వీళ్ళంతా కూడా జైలుకి వచ్చి నన్ను పరామర్శించి గట్టిగా ఉండమని చెప్పారు. సో పార్టీ మొత్తం సపోర్ట్గా ఉంది. ఆ రోజు లంచ్కి పిలిచినారు సార్, లంచ్కి పిలిచి కొంచెం ఫీల్ అయినారు. 16 రోజుల నుంచి అంటే అన్యాయమైన కేసు కదా, అక్రమమైన కేసు. నంబర్స్ క్లియర్గా కనబడుతున్నాయి కదా. 22లో 14 మాకు 7 వాళ్ళకు ఎలక్షన్ చైర్మన్, వైస్ చైర్మన్ కానియకుండా ధర్మం కోసం గుట్లన్న నన్ను తీసుకొని పోయి 16 రోజులు జైల్లో పెట్టారనే దూరంతో వారు కొంచెం మన టైం వస్తుందిరా, నువ్వు గట్టిగా ఉండే, ఏం కాదు, తెలుసు సార్కు నాకుండే క్లోజ్నెస్ మీకు తెలుసు కదా, ధైర్యం చెప్పారు. కలిసి భోజనం చేసినాం, ఒక 1.5 hours స్పెండ్ చేసినాం. సో గట్టిగా ఉండమన్నారు, ఇట్లనే ఫైట్ చేద్దాం, ఏం కాదు, మ్యాటర్ ఆఫ్ 2 years కదా బిడ్డ, ఏం కాదన్నారు. సో ఈ ఫైట్ ఇట్లానే కంటిన్యూ చేస్తుంటారా? ఇక మా బాధ్యత ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా మా పని ఏంది, ప్రజా సమస్యల మీద ప్రజల కోసం మాట్లాడడం, కొట్లాడడం, ఈ ప్రభుత్వాన్ని నిలదీయడం, అసెంబ్లీ వేదికగా కానీ, బయట ఫోరమ్స్లో కానీ, ప్రజాక్షేత్రంలో కానీ. ఆ పని కంటిన్యూ చేయాల్సిందే కదా. ప్రజలు మాకు ఇచ్చిన పాత్రనే, ప్రధాన ప్రతిపక్ష పాత్రనే అది కదా. కొట్లాడు సార్ మీరు అని ఇచ్చిర్రు, పోయిన 2 టర్ములు మీరు పని చేయరు మాకోసం అని ఇచ్చారు, ఈసారి మాకోసం కొట్లాడు అని ఇచ్చారు. అప్పుడు 10 ఏళ్ళ అవకాశం ఇస్తే పని చేసిన వాళ్ళకు ఇప్పుడు కొట్లాడమనే పాత్ర ఇస్తే కొట్లాడుతున్నాం. సో ఇప్పుడు సుమన్ దగ్గర నుంచి కొంచెం మళ్ళీ మనం అదర్ ఇష్యూస్ కూడా మాట్లాడితే, మీరు జైలు నుంచి వచ్చిన తర్వాత న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది, ఇట్లాంటి మాటలు అన్నారు కదా. కరెక్ట్గా అవే మాటల్ని కవిత కూడా అన్నారు. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత సత్యమేవ జయతే అన్నారు, సత్యమే గెలిచింది అని అన్నారు. బట్ మళ్ళీ సిబిఐ విచారణ కోసం పిలిచింది, ఇంటి దగ్గరకు వచ్చిండ్రు, హైకోర్టు కూడా దాన్ని మళ్ళీ రివోక్ చేయమని అన్నది. అక్కడ ఏమవుతుంది, దాని గురించి ఏమైనా కేసీఆర్ మాట్లాడినరా? సార్ నాతో నేను మాట్లాడాను. వాస్తవానికి ఇన్ఫ్యాక్ట్ అది లిక్కర్ పాలసీ అనేది ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక విధానపరమైనటువంటి నిర్ణయం. దాంట్లో ఏం లేదు, కేవలం మా పార్టీని బదనం చేయడానికి, అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీని ఇబ్బంది పెట్టడానికి ఆనాడు బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కక్షపూరితంగా, కుట్రపూరితంగా పెట్టినటువంటి కేసు. ఏముంది దాంట్లో, ఇప్పటివరకు ఏమైనా దొరకబట్టిర్రా, ఏమైనా ఆధారాలు చూపెట్టగలిగిర్రా? ఏం లేదు. అదొక స్టేట్ గవర్నమెంట్ పాలసీ. ఆ స్టేట్ గవర్నమెంట్ పాలసీలో అక్కడ ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీని కానీ, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని అన్యాయంగా పెట్టినటువంటి కేసు. అదో పిచ్చి కేసు. దాంట్లో ఏముంది, అసలు ఏం లేదు. కేవలం మమ్మల్ని బదనాం చేయడానికి మా ప్రభుత్వాన్ని, అక్కడ ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని, ఈ 2 పార్టీలను టార్గెట్ చేసి భారతీయ జనతా పార్టీ చేసినటువంటి కుట్ర. అదే లిక్కర్ కేసు తప్ప అది కేసు కాదు, పాడు కాదు. అదొక పాలసీ, ఢిల్లీ ప్రభుత్వం యొక్క పాలసీ. వివిధ రాష్ట్రాలు వివిధ అంశాలలో ఎట్లయితే పాలసీలు ఫార్ములేట్ చేసుకుంటే వాళ్ళు అట్లా చేసుకున్నటువంటి ఒక పాలసీ. ఇన్ని రోజులైంది, ఏమైనా తెలుసగలిగిరా నిజంగా? మీరు చెప్పండి, నిజంగానే దాంట్లో ఏమైనా ఉంటే ఆగుతుందా? సో ఇప్పుడు మళ్ళీ ఆ కేసును తిరగదోడే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది, రౌజ్ ఎవెన్యూ కోర్టు దాన్ని కొట్టేసింది అనే మాట, ఆ తర్వాత వినిపించినటువంటి బోల్డ్ అని రాజకీయంగా వ్యాఖ్యలు, స్టేట్మెంట్స్ అనేవి వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీ ఓటమికి ఆ కేసే కారణమైందా, దాని అరెస్ట్ కారణమైందా? అంటే ఆ రోజుల్లో మమ్మల్ని బదనం చేయడానికి, మా పైన దుష్ప్రచారం చేయడానికి, అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ మీద కానీ, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మీద కానీ దుష్ప్రచారం చేయడానికి దాన్ని ఒక అస్త్రంగా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు వాడుకున్నాయి. తెలంగాణ ప్రజా జాగృతి అనేటువంటి ఒక పేరుతో కవిత పార్టీ పెట్టబోతోంది అనేది, గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి, ఆ తర్వాత భారత రాష్ట్ర సమితి, మీరేమో తెలంగాణని వదిలేశారు. మేమేమో వదిలేలే, తెలంగాణ మా గుండెలో ఉంది, మీ గుండెల్లో ఉంది, తెలంగాణ మా గుండెల్లో ఉంది. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ ఎమోషన్ కేసీఆర్, కేసీఆర్ ఎమోషన్ తెలంగాణ. అది ఎటు పోదు. భారత రాష్ట్ర సమితి అన్నంత మాత్రం తెలంగాణను విస్మరించినట్టు కాదు. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి పథకాలు, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఇతర రాష్ట్రాల్లో కూడా కావాలి, అక్కడి ప్రభుత్వాల మీద, అక్కడి పార్టీల మీద ఒత్తిడి తీసుకొని రావడానికి
మనం కూడా డెఫినెట్గా అన్ని రాష్ట్రాల్లో వీటన్నిటిని చేయడానికి మనం ముందుకు పోదామని ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా చేసి దేశం కోసం మేము ఆ పని చేసినాం తప్ప మా స్వార్థం కోసం మేము ఆ పని చేయలేదు. ఇన్ఫాక్ట్ నేను ఒక మాట అడుగుతా, మీరు చెప్పండి, ఇదే భారతదేశంలో మనం నీళ్ళ గురించి స్వాతంత్రం రాకముందు నుంచి కొట్లాటలు జరుగుతున్నాయి. మనం మాట్లాడుకుందాం నీళ్ళ గురించి. ఇప్పుడు ముల్లపెరియార్ డ్యామ్ ఉంది, కేరళ ఇతర రాష్ట్రాల మధ్య గొడవ. ఆల్మట్టి ఎత్తుపెంపు ఉంది, కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మధ్య గొడవ. కావేరీ నది జలాల పంపకం ఉంది, తమిళనాడు కర్ణాటక మధ్య గొడవ. కానీ ఇదే కేసీఆర్ గారు చాలా తక్కువ సమయంలో ఎగువనున్నటువంటి మహారాష్ట్రను ఒప్పించి దిగువనున్నట్టు ఆంధ్రప్రదేశ్ను ఒప్పించి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారు. భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైం, ఇది హిస్టరీ, దీన్ని చాలామంది చెప్తలేరు, చెప్పాలి. ఎగువనున్న ఒక రాష్ట్రం నిర్మించినటువంటి ప్రాజెక్టుకు ఎగువనున్నటువంటి ముఖ్యమంత్రి, దిగువనున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు వచ్చి ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అది రాజనీతిజ్ఞత. ఈ దేశానికి కావాల్సింది చిల్లర రాజకీయాలు కాదు, రాజనీతిజ్ఞత కావాలి. నీళ్లు కావాలి, వ్యవసాయం మంచిగా జరగాలి, రైతన్నలు బాగుపడాలి అనేటటువంటి ఆలోచనతో కేసీఆర్ గారు రికార్డు టైంలో 3 సంవత్సరాల కాలంలో ప్రపంచంలోని అతిపెద్దదైన మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరాన్ని కట్టి ఎగువ రాష్ట్రాన్ని దిగువ రాష్ట్రాన్ని ఒప్పించి ప్రారంభోత్సవానికి వాళ్ళని కూడా తీసుకొచ్చారు. సో ఇట్లా అనేక రకాలైనటువంటి ప్రాజెక్టులు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ దేశమంతా విస్తరించాలి, దేశమంతా తెలవాలి, ప్రచారం జరగాలి. అక్కడ మనం ఏదో అధికారంలోకి వస్తామని కాదు, అక్కడ మనకు 4 సీట్లు వస్తాయని కాదు, భారత రాష్ట్ర సమితి పేరు మీద ఇతర రాష్ట్రాల్లో కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి పనిని విస్తృతంగా ప్రచారం చేయడం. ఓ కేసీఆర్ కిట్టు, ఓ కళ్యాణ లక్ష్మి పథకం, ఓ ఆసరా పెన్షన్, ఓ దళిత బంధు పథకం, రైతు బంధు పథకం, రైతు బీమా పథకం, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు, మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్టు, వీట కొత్త కలెక్టరేట్లు కానీ కొత్త రెవెన్యూ డివిజన్లు కానీ అంబేద్కర్ గారు చెప్పారు కదా, అధికార వికేంద్రీకరణ ద్వారా సామాన్యుడికి కూడా ప్రభుత్వ ఫలాలు అందుతాయని అంబేద్కర్ గారు ఎప్పుడూ చెప్పారు. సో దాన్ని అనుసరించి మేము చేసినటువంటి అధికార వికేంద్రీకరణ, ఇటువంటి అన్ని విషయాల మీద అన్ని రాష్ట్రాల్లో చర్చలు జరగాలి. అక్కడ అన్ని పార్టీలను అక్కడి ప్రజలు నిలదీయాలి. తెలంగాణలో ఇట్లా అవుతుంది, మా దగ్గర ఎందుకు ఇట్లా చేయరని అందరూ మాట్లాడే పరిస్థితి రావాలి అని చెప్పి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితి చేశారు. అంతే తప్ప భారత రాష్ట్ర సమితిగా మేము మారడం వల్ల తెలంగాణను వదులుకున్నాం. భారతదేశంలో తెలంగాణ లేదా? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అంటున్నాం. భారతీయ జనతా పార్టీ వాళ్ళు దేశమంతా అనేక రాష్ట్రాల్లో విస్తరించారు కదా, వాళ్ళకి లేని ప్రశ్న మాకెందుకు వస్తుంది? కాకపోతే వాళ్ళ పేరు మార్చుకోలే కదా. ఫస్ట్ తెలంగాణ రాష్ట్ర సమితి, ఆ తర్వాత భారత రాష్ట్ర సమితి. ఒక దేశవ్యాప్తంగా ఇప్పుడు తెలంగాణలో చేసినటువంటి ఈ పథకాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ అమలు చేద్దాము దేశవ్యాప్తంగా అనుకున్నప్పుడు అక్కడ యాక్సెప్టెన్స్ రాలేదు, ఇక్కడ ప్రభుత్వం కూడా కోల్పోయింది. అది కూడా టీఆర్ఎస్ని బీఆర్ఎస్కు మార్చిన తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో ఓడిపోయింది. ఇక్కడ ప్రభుత్వం ఓడిపోయింది, ఆ తర్వాత మీరు కూడా పోయారు కదా, అక్కడ ఎంపీగా ఉన్నారు, తర్వాత ఎమ్మెల్యే అయ్యారు, తర్వాత మీ ఓటమికి కూడా కారణం. నేను బలంగా చెప్తాను, మా ఓటమికి మేము ఏదో పేరు మార్చుకోవడం కారణం అనేది తప్పు. భారత రాష్ట్ర సమితిగా మేము భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చి ఏదో ఇతర రాష్ట్రాల అధికారంలోకి వస్తామనేది కాదు. ఇతర రాష్ట్రాల్లో కూడా చర్చను లేవనెత్తి అక్కడి ప్రజలు, అక్కడి పార్టీలని, అక్కడి ప్రభుత్వాలని నిలదీయాలనేటటువంటి మా ఉద్దేశం నెంబర్ 1. నెంబర్ 2, కాలం కలిసి వచ్చి ఎంపీ సీట్లు ఎక్కువ వస్తే ఇతర రాష్ట్రాల్లో మన రాష్ట్రంలో కలిసి కేంద్రంలో ఇవాళ మీరు చూడరు, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నారు, వారు ఇప్పుడు ఢిల్లీలో కీలకమైన స్థానంలో వారి పార్టీ ఉంది కాబట్టి వాళ్ళు ఎట్లా నిధులు తీసుకొని పోతున్నారు మనం చూస్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు బీహార్ ఉంది, ఎట్లా నిధులు వాళ్ళు తీసుకొని పోతున్నారు మనం చూస్తున్నాం. అట్లనే మనకి ఎంపీలు ఎక్కువ ఉండడం వల్ల భారతదేశ రాజకీయాల్లో మనకు మెరుగైన స్థానం ఉంటుంది, తద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఎక్కువ తీసుకొని రావచ్చు అనేది ఒక ఆలోచన. రెండోది, భారత రాష్ట్ర సమితిగా మేము మారడం వల్ల ఓడిపోయినాం అనేదాన్ని నేను అస్సలే ఒప్పుకోను. ఎందుకంటే మా రంగు మారలే, గులాబీ రంగు, పార్టీ గుర్తు మారలే, కారు గుర్తు, నాయకుడు మారలే, కేసీఆర్ గారు. సో ఏదో తెలంగాణ నుంచి భారత కాగానే ఇక మొత్తం తెలంగాణ ప్రజలంతా మాకు వ్యతిరేకంగా ఓటేసారు అనడానికి అర్థమే లేదు. నిజంగా అటువంటి పరిస్థితి ఉంటే మేము 1.8% ఓట్ల తేడాతో మేము ఓడిపోము. 119 సీట్లలో 39 సీట్లు మాకు వచ్చినాయి. ఆల్మోస్ట్ 15 సీట్లు చాలా తక్కువ మార్జిన్లో మేము ఓడిపోయినాం. సో ఓటమికి చాలా కారణాలు ఉంటాయి. అప్పటికే 2 టర్ములు మేము పనిచేసినాం, కొంత యాంటీ ఇన్కమెన్స్ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మా మీద చేసినటువంటి దుష్ప్రచారాలు కానివ్వండి, తర్వాత కాంగ్రెస్ కూడా కొన్ని అంశాలు కలిసి వచ్చినాయి. వాళ్ళ 6 గ్యారంటీలు, 420 హామీలు, డిక్లరేషన్లు, వీళ్ళ ముఖాలను ఇక్కడ ఎవరు నమ్మరని ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేవెళ్ళలో ఖర్గే గారిని తీసుకొచ్చి చెప్పించారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషను సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి చెప్పించారు. సరూర్ నగర్లో యూత్ డిక్లరేషను ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి చెప్పించారు. వరంగల్లో రైతు డిక్లరేషను రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి చెప్పించారు. అదే కాకుండా మీరు ఇంకా కొన్ని సంఘటనలు గమనిస్తే, సరిగ్గా మన ఎన్నికల 6 నెలల ముందు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ వీళ్ళకి జోష్ వచ్చింది, కొన్ని పైసలు కూడా వచ్చినాయి అక్కడ నుంచి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్
ఓటు రెండు శిబిరాల మధ్య బీజేపీ కాంగ్రెస్ మధ్యలో చీలిపోయి ఉండే. బండి సంజయ్ గారు బీజేపీ ప్రెసిడెంట్ ఉన్నంత వరకు. బండి సంజయ్ గారిని ప్రెసిడెంట్ తీసేసి కిషన్ రెడ్డి గారిని వారు ప్రెసిడెంట్ చేయగానే యాంటీ ఓట్ అంతా వన్ సైడ్ కాంగ్రెస్కు షిఫ్ట్ అయింది. రెండోది. మూడోది, వీళ్ళు 83,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,00,000 కోట్ల అవినీతి అని ఉదరగొడతా ఉన్నారు 7-8 సంవత్సరాలుగా. సో సరిగ్గా ఎన్నికల సమయంలోనే మేడిగడ్డ కుంగింది. అది కుంగలే. నాకు ఇప్పటికి డౌట్, వీళ్ళు బాంబులు పెట్టి పేల్చేసి ఉంటారు. అంత దుర్మార్గులు వీళ్ళేం మంచోళ్ళేం కాదు కాంగ్రెస్ వాళ్ళు. సో దాన్ని కొంచెం ప్రజలు అరే ఇదేంది అని కొంచెం అటువైపుగా నమ్మినట్టు అనిపించింది కొంత మేరకు. సో ఈ కారణాలు. తర్వాత రెండో టర్మ్లో ఏం జరిగింది, కరోనా 2 దశల్లో కొంత ఇబ్బంది, కొంత అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ అనుకున్నంత స్పీడ్గా పోకపోవడం. కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 2019లో ఇక్కడ 4 ఎంపీ స్థానాలు గెలవగానే ఇక తెలంగాణలో మనం అధికారంలోకి వచ్చేయచ్చు అనే ఆలోచనతో వాళ్ళు కూడా మమ్మల్ని టార్గెట్ చేయడం, లిక్కర్ కేసు లాంటి దాన్ని పెట్టి మన మీద దుష్ప్రచారం చేయడం, ఇతరత్ర వాళ్ళు కూడా ఫోకస్ చేయడం. సో మాకు గవర్నమెంట్ని డిస్టెబిలైజ్ చేయాలని ఎమ్మెల్యేల కొనుగోలు కోసం ప్రయత్నాలు చేయడం, ఇట్లా మాకు నిధులు సమయానికి ఇవ్వకపోవడం, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, ఇవన్నీ కలిసి మా ప్రభుత్వం మేము పోవడానికి కారణమైంది తప్ప. మీకు కూడా యాంటీ ఇన్కంబెన్సీ వచ్చిందా? అక్కడ ఏం జరిగింది? మీరెందుకు ఓడిపోయారు? ఒకసారి ఎంపీ, ఒక తర్వాత ఎమ్మెల్యే అయ్యారు. అంటే మా కోల్ బెల్ట్ ఏరియానే, మీరు బెల్లంపల్లి నుంచి మొదలుకుంటే సత్తుపల్లి వరకు ఎంటైర్ కోల్ బెల్ట్ ఏరియా మాకు స్పష్టంగా కొంచెం ముందు నుంచి కనబడుతుంది. ఒక రకమైనటువంటి ఈసారి చేయికేద్దాం, ఈసారి ఒకసారి కాంగ్రెస్ ను చూద్దాం అనేటటువంటి వాతావరణం కనబడుతుంది. అందుకనే మీకు గుర్తు చేస్తా, నవంబర్ 2023 ఎలక్షన్స్ జరిగినాయి. నవంబర్ 9 నామినేషన్స్ ఫైలింగ్ లాస్ట్ డేట్. నేను ఆ రోజు నామినేషన్ ఇస్తాను. నవంబర్ 7 నాడు కేసీఆర్ గారిది మందమరిలో సభ జరిగింది, బహిరంగ సభ. ఆ రోజు నేను ఇన్ఫాక్ట్ కొంచెం గట్టిగా మాట్లాడాను. అసలు మా సార్ ఉన్నప్పుడు నేను మాట్లాడా, ఆ రోజు గట్టిగా మాట్లాడినా. ఎందుకో నాకు కొంచెం తేడా కనబడుతుండే ఆ కోల్ బెల్ట్ ఏరియాలో. సో నేను అన్నా, తెలంగాణ ఇప్పుడిప్పుడే పచ్చబడుతున్నది, ప్రశాంతంగా ఉన్నది. దాచి దాచి దయ్యాల పాలు చేసినట్టు, ఈయనే కాసి నక్కల పాలు చేసినట్టు తెచ్చుకున్న తెలంగాణను కాంగ్రెస్ చేతికి ఇస్తే ఇది కుక్కలు చింపిన విస్తరాకు అవుతుంది. పుట్టిన బిడ్డ తల్లి దగ్గర ఉంటే ఎంత మంచిగా ఉంటుందో, తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ చేతిలో ఉంటేనే బాగుంటుంది. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని నేను చెప్పిన. ముందే నాకు కొంచెం అనిపించింది. బట్ దాన్ని తీసుకోలేదా ఎవరు? అక్కడ ఉన్నటువంటి మీ అంటే అప్పటికే కోల్ బెల్ట్ ఏరియాలో అప్పటికే ఒక రకమైనటువంటి వాతావరణం వచ్చింది. కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్తో కలవడం కానీ, తర్వాత ఇంకోటి మీరు గమనిస్తే ఇదే చెన్నూరు నియోజకవర్గంలో మాకు 2009లో ఓట్లు వేసారు జనం కారు గుర్తు మీద, 2014లో వేసారు, 2018 అసెంబ్లీ ఎన్నికలు వేసారు, 2019 పార్లమెంట్ ఎన్నికలు వేసారు, మధ్యలో వచ్చిన జెడ్పీ ఎన్నికలు కానీ మన మున్సిపల్ ఎన్నికలు కానీ చాలా ఎలక్షన్స్లో కారు గుర్తుకు ఓటేసి వేసి ఉన్నారు. సో వీళ్ళు చెప్పిన బోర్ రావడం కాదు, వీళ్ళు చెప్పిన గ్యారంటీలు కానీ హామీలు కానీ, ఒక రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ కానీ, తులం బంగారం కానీ, ఫ్రీ బస్సు కానీ, కొంత వడ్లకు బోనస్ 500, ఇట్లా అనేక రకాలైనటువంటి విషయాలు వాళ్ళు చెప్పడంతో కొంత జనం కూడా ఈ ఒకసారి ఇలా చూద్దాం అనేది వచ్చింది, కనబడ్డది. అది ముందే కనబడ్డది. సో ఇప్పుడు మళ్ళీ కమింగ్ బ్యాక్ టు తెలంగాణ ప్రజా జాగృతి, ఏమనిపిస్తుంది? ఆ పార్టీ పేరు కావచ్చు, ఆ వెళ్తున్నటువంటి విధానం కావచ్చు, అందరినీ కలవడం కావచ్చు. సరే, వారి రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి వారి ఆలోచనలకు అనుగుణంగా వారు ఏదో పార్టీ పెట్టుకుంటున్నట్టున్నారు. దాని మీద నేను పెద్దగా ఏం మాట్లాడాను. వారు పార్టీ పెట్టిన తర్వాత పార్టీ పెట్టి వారు ఏం మాట్లాడతారో, వాళ్ళ విధానాలు ఏంది, పాలసీలు ఏంది, అవన్నీ జనంలో చెప్పిన తర్వాత అప్పుడు మాట్లాడడం దాని గురించి. మీరు ముందు నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ఇప్పుడు విపరీతంగా వినిపిస్తోంది బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే, ఎప్పటికైనా బీఆర్ఎస్ బీజేపీలో కలవబోతోంది అనే మాట. బీఆర్ఎస్ బీజేపీలో ఎందుకు కలిసి, వాళ్ళకి ఏముందని మేము కలుస్తాం నాకు అర్థం కాదు. బీఆర్ఎస్ బలమైన పార్టీ. ఇక్కడ మీరు చూస్తే మన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మేమే ఆల్టర్నేటివ్, జనాలు మమ్మల్ని చూసిరు ఆల్టర్నేటివ్గా. పంచాయతీ ఎన్నికల్లో మేమే ఆల్టర్నేటివ్, జనాలు మమ్మల్ని చూసిరు ఆల్టర్నేటివ్గా. మున్సిపల్ ఎన్నికల్లో మేమే ఆల్టర్నేటివ్, జనాలు మమ్మల్ని చూసిరు. ఇంత బలంగా లక్షలాది మంది క్యాడర్ ఉన్నటువంటి పార్టీ, బలమైనటువంటి దేశ రాజకీయాల్లోనే 5 దశాబ్దాల సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకుడు, వారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ఈ పార్టీ, ఇంత బలంగా ఉన్నటువంటి పార్టీ, మాకు బీజేపీలో కలవాల్సిన అవసరం ఏముంటుంది? ఇప్పుడు మీరు ఆల్టర్నేటివ్ అని అనుకుంటున్నప్పటికీ కూడా జూబ్లీహిల్స్ కావచ్చు, కంటోన్మెంట్ మేము అనుకుంటలే, ప్రజలు అనుకుంటున్నారు. కానీ గెలవలేదు మీరు అక్కడ. జూబ్లీహిల్స్ మున్సిపాలిటీలో కావచ్చు, పంచాయతీ ఎన్నికల్లో మీకు తక్కువే వచ్చాయి. నేను అదే చెప్పబోతున్నా. ప్రజలు మమ్మల్ని ఆల్టర్నేటివ్గా చూస్తున్నారు. గతంలో కాంగ్రెస్ని అట్లా చూడలేదు. మీరు చూస్తే పంచాయతీ ఎన్నికలు జరిగినాయి మేము అధికారంలో ఉన్నప్పుడు, దాదాపు 96-97% గ్రామ పంచాయతీలు మేమే గెలిచాం. ఇవాళ కాంగ్రెస్కి ఆ పరిస్థితి లేదు. మీరు చూస్తే మున్సిపాలిటీ ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో, ఇంక్లూడింగ్ హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్, 97-98% రిజల్ట్స్ మాకు పాజిటివ్ ఉంది. గ్రేటర్ హైదరాబాద్లో అయితే ఒక దశలో 99 స్థానాలు గెలిచినాం. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అది రికార్డు. సో అట్లా
ఏకపక్షంగా మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలు మమ్మల్ని నమ్మి మాకు ఓట్లేసారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీని మీరు చూస్తే వీళ్ళు చేస్తున్న హైడ్రాలో విధ్వంసం, మూసీలో విధ్వంసం, ఖమ్మంలో వెలుగుమట్లలో విధ్వంసం, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం లగచర్లలో లంబాడ బిడ్డల మీద విధ్వంసం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విధ్వంసం, మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ భూముల విధ్వంసం, ఇట్లా అనేక రకాలైనటువంటి వీరి దుర్మార్గాలు చూస్తూ గురుకులాలు 1000కి పైగా గురుకులాలని నిర్వీర్యం చేస్తున్న తీరు ఇవన్నీ చూస్తున్నటువంటి జనం ఒక గ్యారంటీ అమలు లేదు. పాక్షికంగా ఏదో ఫ్రీ బస్ అన్నారు, మహిళలకు బస్సు ఫ్రీ, భర్తలకు టికెట్ డబుల్. అది ఫ్రీ ఎట్లయితుంది? ఇక ఒక ఇంట్లో మహిళకు ఫ్రీ, భర్తకు టికెట్ రేట్ డబుల్ చేసారు, అది సమానమే అయినట్టు కదా, ఫ్రీ బస్ ఎట్లా? సో ఆ ఒక్కటి తప్ప మిగతా ఏది చేస్తలేరు. కాబట్టి జనానికి విపరీతమైనటువంటి కోపం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. అందుకనే మీరు చూస్తే ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ పార్టీకి వాత పెడుతూనే ఉన్నారు. కాకపోతే ఏంటంటే వీళ్ళు ప్రభుత్వం కదా, పోలీసులను వాడుతున్నారు. జూబ్లీహిల్స్లో కంటోన్మెంట్లో మున్సిపల్ ఎన్నికల్లో పోలీసులను వాడడం, మందు వంచడం, డబ్బులు వంచడం, చీరలు వంచడం, కుక్కర్లు వంచడం, ఇవన్నీ చేస్తూ ఏదో సావు తప్పి కన్నులొట్టబోయినట్టు గెలుస్తున్నారు. దాంతోనే మేము మొత్తం గెలిచేసినామని చెప్పి అంటున్నారు తప్ప ఏకపక్షమైనటువంటి తీర్పు ఈ ప్రభుత్వం మీద ప్రేమతోని ప్రజలు వీళ్ళకి ఇస్తలేరు. ఇప్పుడు 3 ఏళ్ళు, ఆల్మోస్ట్ 3 ఏళ్ళు, మిగిలింది 2 ఏళ్ళే. మీరేమో చెప్పేవన్నీ నెగటివ్లు, వాళ్ళకంతా డ్రాబ్యాక్స్ ఉన్నాయి, తప్పులు జరుగుతున్నాయి, లోపాలు ఇవన్నీ ఉన్నాయి అనుకున్నప్పుడు ప్రజల దగ్గర నుంచి యాక్సెప్టెన్సీ ఉంది అనేదే కదా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నమాట. నెక్స్ట్ కూడా నేనే సీఎం అవుతాను, ఆ తర్వాత జమిలి వచ్చే వరకు ఒక రికార్డ్, తెలంగాణ రాష్ట్రంలో రికార్డు సృష్టించబోతున్నటువంటి సీఎంగా మిగులుతాను అనే మాట చాలా గట్టిగా చెప్తున్నారు ఆయన. అది ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్. నేను కూడా ఆయన స్టేట్మెంట్స్ చూస్తున్నాను, నేనే రాజు నేనే మంత్రి అని. ప్రజాస్వామ్యంలో నడవదు. ఇదేం సామ్రాజ్యంగా తెలంగాణ, ఈయనేం చక్రవర్తి కాదు. ఓ మహామహులు అనేటోళ్ళు భారతదేశంలో ఓడిపోయారు. ఇందిరాగాంధీ గారు ఓడిపోలేరా? మనం చూసినాం. ఎన్టీ రామారావు గారు ఓడిపోలేరా? మా గవర్నమెంట్ పోలేదా? మేము ఇంకో 2 టర్మ్లు ఉంటాం అనుకున్నాం, మా గవర్నమెంట్ కూడా పోయింది. సో ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రజలే నిర్ణేతలు. మనమే ఏదో అనుకుంటే నడవదు, అది కుదరదు. డెఫినెట్లీ నేచర్ విల్ బ్యాలెన్స్ ఎవ్రీథింగ్. వారు అనుకుంటున్నట్టున్నారు. నిజంగానే నేను ఒక మాట అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు ఒక్క మంచి పని తెలంగాణ సమాజానికి చేసింది మీరు చూపెట్టండి. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చారు, ఆమె చేతిలో నుంచి బతుకమ్మని తీసేసారు. రైట్, అక్కడి నుంచి మొదలుకుంటే వారి ఏకపక్షమైనటువంటి నిర్ణయాలు, నియంతృత్వపూరితమైనటువంటి నిర్ణయాలు. ఇవాళ ఏ వర్గం సంతోషంగా ఉంది తెలంగాణలో? రైతన్న సంతోషంగా ఉన్నారా? మహిళలు సంతోషంగా ఉన్నారా? నిరుద్యోగులు సంతోషంగా ఉన్నారా? విద్యార్థులు సంతోషంగా ఉన్నారా? ఒక్క రేవంత్ రెడ్డి వర్గం తప్ప ఏ వర్గం తెలంగాణలో సంతోషంగా లేదు. నిజంగానే వారి పాలన మీద నమ్మకం ఉంటే నేను ఒక మాట అడుగుతా, మీరు చెప్పండి. మా పార్టీలో నుంచి ఎమ్మెల్యేలను తీసుకున్నారు కదా, రాజీనామా చెప్పమనండి. దుర్మార్గం ఏంటంటే దానం నాగేందర్ గారు మా పార్టీ నుండి ఎమ్మెల్యే గెలిచి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేసినాక కూడా స్పీకర్ గారు ఆయన పార్టీ మారలేదని రూలింగ్ ఇస్తే, తీర్పిస్తే ఇటుపోతుంది ప్రజాస్వామ్యం. సో ఇంత నియంతృత్వపరమైనటువంటి ఆలోచనలతో రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నటువంటి తీరును జనం చూస్తున్నారు. ఇటువంటివి నచ్చాయి. రేవంత్ రెడ్డి గారు ఇంకోటి, వారి మాటలు కూడా బాగాలేవు. ఒకప్పుడు వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏది మాట్లాడినా నడిచింది, ఏం చేసినా చెల్లింది. హీ హ్యాస్ టు మెయింటైన్ సమ్ డిగ్నిటీ అండ్ డెకోరం. ఎందుకంటే హీఈస్ హెడ్ ఆఫ్ ది స్టేట్. చాలా గొప్ప పొజిషన్ అది. సీఎం పొజిషన్ హోల్డ్ చేస్తున్నప్పుడు మీరు మాట్లాడాల్సినటువంటి భాష, మీ బాడీ లాంగ్వేజ్, మీరు ఎంత గొప్పగా ఉండాలి. నేను ఒక మాట అంటాను, కడుపులో పేగులు తీసి మెడలు వేసుకుంటా ఓ ముఖ్యమంత్రి మాట్లాడొచ్చా? కండ్ల గుడ్లు వీకేస్తా, లాగులో తొండలు జొరగొడతా, వేప చెట్టు గట్టేసి కొడతా, ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలేనా? మీరు చేస్తున్న పనులు కూడా అలాగే ఉన్నాయి, సోషల్ మీడియాలో మీరు కూడా మాట్లాడుతున్నవి అలాగే ఉన్నాయి. కాబట్టి ఒక టిట్ ఫర్ టాట్ లాగా ఉంటుంది, యాక్షన్ కు ఒక రియాక్షన్ ఉంటుంది. కాబట్టి నేనేమంటా, మీరు ప్రభుత్వ పెద్ద అంటే యు ఆర్ రిప్రజెంటింగ్ తెలంగాణ స్టేట్. మమ్మల్ని కూడా మీరు రిప్రజెంట్ చేస్తున్నారు. అంటే తెలంగాణ పౌరులం ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే పార్టీలు వేరే వచ్చు. యు ఆర్ రిప్రజెంటింగ్ తెలంగాణ స్టేట్. తెలంగాణ పరువును పోగొట్టద్దు కదా. దావోస్లో పోయి మీరు ఏం మాట్లాడుతున్నారు? న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అంటారు. చూసే జనం నవ్వుకుంటలేరా? ఎందుకు అట్లా మాట్లాడాలి? మెస్సీతో ఫుట్బాల్ ఆటలు, సింగరేణి కార్మికులకు మీరు ఏం చేయరు? సింగరేణి నిధులు తీసుకొచ్చి ఇక్కడ మెస్సీతో ఫుట్బాల్ ఆటలు. హార్వర్డ్ పోయినరు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ బిల్లులు చెల్లిస్తుంది. తర్వాత ఇతర అనేక అంశాలు. ఇప్పుడు కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టారు, దాంతో పంటల దిగుబడి వచ్చింది, పంటలు పండినాయి, కనబడ్డది. కేసీఆర్ గారు మిషన్ కాకతీయ చేశారు, ఊర్లలో చెరువులు బాగానే. కేసీఆర్ గారు కొత్త జిల్లాలు చేశారు, కలెక్టరేట్లు కట్టారు, ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ పెట్టారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కానీ, మిషన్ భగీరథ కానీ జనానికి ఉపయోగపడేటటువంటి అనేక రకాల కార్యక్రమాలు తీసుకున్నారు. కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, కంటి వెలుగు, ఆసరా పెన్షన్, రైతు బంధు, రైతు భూమి, ఇట్లా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. పెద్ద లిస్టే ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రాధాన్యాలు ఏంది? కేసీఆర్ గారి ప్రాధాన్యం కాళేశ్వరం అయితే, రేవంత్ రెడ్డి గారి ప్రాధాన్యత ఏంటంటే మూసీ ప్రాజెక్టు. మూసీ ప్రాజెక్టు పేరిట ఇవాళ హైదరాబాద్లో 15,000 ఇళ్ళు కూలగొడతా అంటున్నాడు, 60-70 వేల మంది రోడ్డు మీద వేస్తా అంటున్నాడు.
దానివల్ల ఎవరికి ఉపయోగం ఏమొస్తుంది? మేము కాళేశ్వరం కట్టడం ద్వారా నీళ్ళు వచ్చినాయి తెలంగాణకు. మీరు మూసీ ప్రాజెక్ట్ కట్టడం ద్వారా ఎవరికి నీళ్ళు వస్తాయి? హైదరాబాద్ ప్రజలతో మీరు కన్నీళ్లు తెప్పిస్తున్నారు. ఫ్యూచర్ సిటీ అంటారు. ఫార్మా సిటీ కోసం తీసుకున్నటువంటి భూమిని ఫ్యూచర్ సిటీ పేరిట పప్పు బిల్లలాగా ఉంచుతున్నారు. ఎవరికి ఫ్యూచర్? ఉన్న హైదరాబాద్కే ఫ్యూచర్ కనబడతలేదు నీ పాలనలో. ఇవాళ లేని ఫ్యూచర్ అక్కడ ఫ్యూచర్ సిటీ ఏరియాకి తీసుకొస్తుంటే ఎట్లా? ఈ వెస్ట్ హైదరాబాద్ పెరగడానికి ఒక 30 ఏళ్ళు పట్టింది. ఆనాడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు సైబర్ టవర్స్కు శంకుస్థాపన చేసి ఈ ఏరియాకు కొంత రూపకల్పన చేసి వచ్చిన ముఖ్యమంత్రుల తర్వాత కొంత ప్రయత్నాలు చేసుకుంటూ కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్ అయినాక ఐటీ ఎక్స్పోర్ట్స్ పెరగడం కానీ, ఈ ఏరియాలో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ టీఎస్ ఐపాస్ ద్వారా రావడం కానీ, దాంతో వెస్ట్ హైదరాబాద్ బాగా పెరిగింది. ఈ వెస్ట్ హైదరాబాద్ పెరగడానికి 30 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు ఆ ఫ్యూచర్ సిటీ అని ఆ ఏరియాకు మీరు దాన్ని ఏదో డెవలప్ చేస్తా అంటే మీ ప్రాధాన్యం ఏంటి? దానివల్ల తెలంగాణ సమాజానికి ఏం లాభం, తెలంగాణ ప్రజలకు ఏం లాభం నేను అడుగుతున్నా. మీ మూసీ ప్రాజెక్టు వల్ల కానీ, మీ ఫ్యూచర్ సిటీ వల్ల కానీ, మీరు తీసుకుంటున్నటువంటి ఈ కార్యక్రమాల వల్ల తెలంగాణకి ఏం లాభం? ఇప్పుడు ఈ ప్రాధాన్యతల గురించి మాట్లాడుకున్నప్పుడు పార్టీ ఫిరాయింపుల మీద, ఆ 10 మంది ఎమ్మెల్యేల మీద మీరు చేస్తున్నటువంటి పోరాటం కంటే కూడా బీజేపీయే చాలా ఎక్కువ చేస్తుంది. ఈ రోజు కూడా హైకోర్టుకి వెళ్ళింది దానం నాగేందర్ గురించి మాట్లాడడానికి. ఎందుకని బీజేపీ దాన్ని అంత సీరియస్గా టేకప్ చేసింది? అంటే మేమైనా ఎవరైనా దాన్ని ఒప్పుకోరు కదా. పార్టీ ఫిరాయింపులను ఎవరైనా ఒప్పుకోవద్దు. నిజానికి రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకుని దేశమంతా తిరుగుతాడు. ఆయన పాంచ్ న్యాయాలు చెప్పిండు. ఎన్నికల మేనిఫెస్టోలో మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు కూడా పార్టీ ఫిరాయింపుల్ని నేను ప్రోత్సహించను అన్నాడు. ఒక చేత్తోని గాంధీ మాటలు చెప్తుంటాడు, ఇంకో చేత్తోని గాడ్సే పనులు చేస్తుంటారు రాహుల్ గాంధీ గారు. ఆయననే స్వయంగా ఇక్కడ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఆ మధ్యలో క్యాబినెట్ మొత్తం ఢిల్లీకి పిలిచి రివ్యూ చేశారు. ఒక మాట మందలించిర్రా, మీరు ఎందుకు తీసుకున్నారా వేరే పార్టీ ఎమ్మెల్యేలను అన్నారా? అంటలేరు. అంటే దీని వెనుక రాహుల్ గాంధీ ఉన్నట్టు కదా మనకు అర్థం కావాల్సింది. సో ఇవాళ ఇటువంటి పనులు జరుగుతున్నప్పుడు, తప్పుడు పనులు జరుగుతున్నప్పుడు మా పార్టీ మేము సుప్రీంకోర్టుకు పోయినాం, స్పీకర్ గారి దగ్గర పోయినాం, హైకోర్టు పోయినాం, సుప్రీంకోర్టు మేము కొట్లాడుతున్నాం. బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళు కొట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు మీ నియోజకవర్గానికి సంబంధించి వెంకటేష్ నేతను తీసుకొచ్చారు, మీరే బీఆర్ఎస్ లోకి తీసుకొచ్చిండ్రు, ఆ తర్వాత గెలిపించుకున్నారు. ఆ తర్వాత మీ మీద కోపంతోనేనా ఆయన బీజేపీలోకి వెళ్ళిపోయింది? ఏం జరిగింది అక్కడ? మీరే పంపించేసిండ్రా? వెంకటేష్ నాకు మంచి మిత్రుడు, నాకు యూనివర్సిటీలో మేము బ్యాచ్మేట్స్, అట్లేం లేదు. సరే, ఇప్పుడు నేనేమంటున్నా, ఎవరికైనా రాజకీయపరమైనటువంటి ఆలోచనలు, ఆశలు ఉంటాయి. ఆ ఉండే క్రమంలో ఎక్కడెక్కడ అవకాశాలు దొరుకుతాయి అక్కడక్కడ వెతుక్కునే ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటారు. అది వాళ్ళ విజ్ఞత, వాళ్ళ ఇష్టం. దాంట్లో నేనేమంటా. కానీ దాని మీద నేనేం మాట్లాడలేను. కానీ నేను ఒక మాట మాత్రం చెప్తాను. నేనేమంటానంటే, ఏదో ఒక భావజాలం, ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక ఆశయం, ఎవరో ఒక నాయకుడు నమ్మిన నాయకుని వెంట నచ్చిన సిద్ధాంతం పట్టుకుని నడిస్తేనే జనంలో మనకు అరే మంచిగా పనిచేస్తున్నారు అనేది ఉంటుంది. ఇటు అటు పార్టీలు మారుతూ ఉంటే జనం కూడా ఇష్టపడరు. నేను కూడా వెంకటేష్ నేత గారు పోయే ముందు నేను చెప్పిన, ఎందుకన్నా ఉండు కలిసి పని చేసుకుందాం అది ఇది. లాస్ట్ నేనే మాట్లాడాను, మా ఇంటికి పిలిచి నేనే మాట్లాడిన, ప్రయత్నం చేసిన. ఎందుకు ఆయనగా పోవాలనుకున్నట్టు పోయింది. పోయే వాళ్ళని మనం మాట్లాడతాం, ఆపే ప్రయత్నం చేస్తాం, అంతకుమించి మన చేతుల్లో ఏముంటుంది. బట్ నేను మాత్రం కారణం కదా, కావాలంటే మీరు ఆయనను కూడా అడగచ్చు. ఇప్పుడు ఆరూరి రమేష్ వెళ్ళిపోయిండ్రు, వెళ్లే ముందు కూడా ఒక పెద్ద హై డ్రామా అయింది. ఆ తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఇమ్మీడియట్ గా వచ్చేసిండ్రు. ఎక్కడెక్కడో తిరిగి తప్పిపోయిన పిల్లాడు ఇంటికి చేరుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో అట్లుంది నాకు అన్నాడు. అట్లా తీసుకొస్తారా మరి మీరు కూడా ఈయనని? నేను మాట్లాడలేదు, ఆయన ఇంట్రెస్ట్ ఏందో నాకు తెలియదు. ఈ అంశం ఇప్పుడు మీరు ఫస్ట్ అడుగుతున్నారు. ఇప్పటిదాకా నాకు కూడా ఆలోచన లేదు, ఆయన కూడా నన్ను ఎప్పుడు అడగలేడు. చూద్దాం భవిష్యత్తులో. ఓకే, అక్కడ కంఫర్టబుల్గా ఉన్నారా, ఎట్లున్నారు, ఏంది అనేది మీకు ఆర్డర్ ఏం చెప్పారా? మీకు అంటే జనరల్గా అప్పుడప్పుడు ఏదైనా పండుగలు ఉంటే విషెస్ చెప్పుకుంటాము, ఎప్పుడైనా కలిస్తే ఫంక్షన్స్లో హాయ్ బాయ్ అంతవరకు తప్ప. ఒకరి రాజకీయ ఎదుగుదల, ఒకరి రాజకీయ పరమైనటువంటి ఆలోచనల్లో మనం ఎట్లా జోక్యం చేసుకుంటాం? తన ఆలోచించుకోవాలి, ఏ పార్టీలో ఉండడం కరెక్ట్, ఇట్లా ఉండడం కరెక్ట్ ఏంది అనేది. నిజానికి కూడా ఆయన పోవద్దు యాక్చువల్గా, ఎందుకంటే కేసీఆర్ గారు ఎంపీని చేసారు, అంత మంచి అవకాశం, పార్టీలో నుంచి పోయేది కాదు. సో సుమన్కి ఒక పర్సనల్ క్వశ్చన్, ఏమన్నా వ్యక్తిగతంగా మార్పులు ఏమన్నా వచ్చాయా మీరంతటా మీరు ఏమైనా చేసుకున్నారా? చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావమా? ఏం మారలేదా? యాజ్ ఇట్ ఈజ్ అట్లనే ఉన్నారా మీరు? గతంలో నేను ఎప్పుడు ఇలా ఇంత బొట్టు పెట్టుకొని కనిపిస్తున్నారు, మెళ్ళ కూడా ఏదో ఒక మాల వేసుకున్నారు, అది కనిపిస్తున్నది నాకు. భక్తి పెరిగిందా లేకుంటే భయం పెరిగిందా, ఏంది అసలు? నేను అస్సలు భయపడడం, మీకు తెలుసు నా గురించి. భయం అనేది ఏం లేదు, కానీ భక్తి ఉంటుంది కదా నాకు. మొదటి నుంచి భక్తి ఉంది, విశ్వాసం ఉంది. సో ఇది కరంగల్ మాల మా మందమరిలో మా యూత్ లీడర్ ఉంటాడు పాండ్య అని, ఆ మధ్య ఏదో తను కాశీకి వేయండు.
సో ఈ గొడవలు అవి ఇవి అంత అవుతున్నాయి కదా, తీసుకొచ్చి అన్న నువ్వు కంపల్సరీ వేసుకోవాలని దేవుని దగ్గర మొక్కించి మరి నాకు వేసిండు మా వాడు. సో నెగటివ్ ఇంపాక్ట్ అన్న నీకు మంచి జరగాలి నేను మొక్కుకొని వచ్చిన తీసుకొచ్చిన వేసిండు. అంతేనా? ఇంకంతకు మించి ఏం మార్పులు రాలేదు. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఒక మెచ్యూరిటీ లేకుంటే మీరు ఈ బాధ్యతాయుతమైనటువంటి పదవులు వీటన్నిటి తర్వాత కొంచెం మారుతుంది అనేది ఉంటది కదా. డెఫినెట్గా ఇప్పుడు నేను ఏమంటున్నా, ఒక ఏజ్ వచ్చిన కొద్దీ మెచ్యూరిటీ వస్తుంటుంది, ఎదురు దెబ్బలు తగిలిన కొద్దీ గుణపాఠాలు వస్తుంటాయి, నేర్చుకుంటూ ఉంటాం. లైఫ్ ఈజ్ కంటిన్యూస్లీ లెర్నింగ్ ప్రాసెస్. గెలుపులు ఓటములు ఇవన్నీ సహజము, నడుస్తూ ఉంటుంది. సో చాలా అంశాల్లో అంటే నేను ఒకనాడు 2014లో ఎంపీ అయ్యే నాటికి నా వయసు 30 ఏళ్ళు, ఇవాళ నా వయసు 42 ఏళ్ళు. 30 ఏళ్ళకు నేను ఎంపీ అయినా, 35 ఏళ్ళకి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్పు, జిల్లా పార్టీ అధ్యక్షుని అయినా, 40 ఏళ్ళకు ఓడిపోయినా. సో అంతకుముందు 30 ఏళ్ళకు ముందు 2003 నుంచి 2014 వరకు సుమారు 11 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన. అంటే నాకు 4 రకాల అనుభవాలు, ఉద్యమాల్లో పనిచేసిన అనుభవం, పార్లమెంట్ సభ్యుడిగా జాతీయ రాజకీయాలు పార్లమెంటరీ వ్యవస్థ దానికి సంబంధించిన అనుభవం, ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్గా రాష్ట్ర స్థాయిలో గవర్నెన్స్, నియోజకవర్గము, ప్రజలు, ఈ రకమైనటువంటి అనుభవం, ఓడిపోయిన తర్వాత ప్రతిపక్ష పార్టీగా ఇదో రకమైన అనుభవం, 4 రకాల అనుభవాలు వచ్చినాయి. మరి ఇంత చిన్న వయసులో 4 రకాల, నేను ఎప్పుడు బహుశా 20 ఏళ్ళ వయసులో హైదరాబాద్కి వచ్చిన యూనివర్సిటీకి ఎంఏ ఇంగ్లీష్కి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఆల్ 22-23 ఏళ్ళ ఈ సుదీర్ఘమైనటువంటి ప్రస్థానంలో చాలా అనుభవాలు వస్తుంటాయి. డెఫినెట్గా రాటు తేలినా గట్టిగా అయినా. ఒకప్పుడు కొంచెం విమర్శలు అవి వస్తే కొంచెం మనసు నొచ్చుకునేది, ఇప్పుడు దేక్లింగ్ పర్లేదు రాని అంతే కదా. అంతే. సో అంటే గుండె గట్టిగా అయింది, మనసు కూడా గట్టిగా అయింది, ఎదురు దెబ్బలు తగులుతున్న కొద్దీ, సో ఏజ్ పెరుగుతున్న కొద్దీ, మనం కూడా నేర్చుకుంటున్న కొద్దీ, నేను చెప్పిన కదా 4 రకాలైనటువంటి అనుభవాలతో నేను కూడా కొంచెం గట్టిగా అవుతున్నా, ఇంకా గట్టిగా అవుతా రాబోయే రోజుల్లో. సో స్టూడెంట్ లీడర్ గా ఉన్నటువంటి సుమన్లో ఒక దూకుడు స్వభావం అనేది ఉండదు, అది కొంచెం తగ్గిందా? స్టిల్ ఇట్ ఈస్ దేర్. మొన్న చూసారు కదా. అంటే అప్పుడు కూడా మీరు గమనిస్తే మనం చాలా సందర్భాల్లో ఆర్ట్స్ కాలేజ్ కాడ టీ తాగినాం, ఇంకా ఓపెన్ క్యాంటీన్ దగ్గర, మీకు గుర్తుండాలి. నేను ఆర్ట్స్ కాలేజ్ ముందు మీడియాను అడ్రస్ చేసే సందర్భాలు కానీ, సభల్లో అక్కడ దీక్షా శిబిరం నడుస్తుంటే స్పీచ్ ఇచ్చినటువంటి సుమన్కు ఆర్ట్స్ కాలేజ్ వెనకాల మనం అందరం విలేకరులు ఫ్రెండ్స్ అందరం కూర్చొని ఓపెన్ క్యాంటీన్లో ఛాయ్ తాగిన సుమన్కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది. ఆర్ట్స్ కాలేజ్ ముందు నేను ఎట్లా మాట్లాడేది మీటింగ్లో, వెనకకు వచ్చి మనం చిట్ చాట్ చేసుకుంటూ ఛాయ్ తాగుతున్నప్పుడు నేను ఎట్లా మాట్లాడేది. సో అప్పుడైనంత ఇప్పుడైనంత ఇష్యూ బేస్డ్ ఇష్యూ ఉన్నప్పుడు డెఫినెట్గా నేను డెమోక్రటిక్ రైట్స్ కోసం కొట్లాడతా. ఇప్పుడు కేతన్పల్లిలో అదే జరిగింది. ఇప్పుడు మంచిగా కూల్గా మాట్లాడుకుంటున్నాం మనం. ఏముంది, ఇవాళ అసెంబ్లీ కూడా పోయినా చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు కలిసిర్రు, బీజేపీ వాళ్ళు కలిసిర్రు, మా పార్టీ వాళ్ళు కలిసిర్రు, అందరూ మంచిగా నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు. ఏమంటే ఇష్యూ బేస్డ్ ఏదైనా. ఓకే. సో ఇప్పుడు ఎట్లా మీరు అసెంబ్లీకి వెళ్ళిండ్రు, అసెంబ్లీ సెషన్స్ అవుతున్నాయి. ఈ అవుతున్న సమయంలోనే ఒక న్యూస్ ఏంటంటే కేటీఆర్కి ఫార్ములా ఈ కార్ రేసింగ్కి సంబంధించి ఛార్జ్ షీట్లో తను A1 గా నమోదైంది. ఎట్లా చూస్తున్నారు, ఏం జరుగుతుంది? ఇవన్నీ డైవర్షన్ టాక్టిక్స్, కక్ష సాధింపు చర్యలు. నిన్ననే కేటీఆర్ గారు తెలంగాణ స్పీకర్కి, శాసనసభ స్పీకర్ ప్రసాద్ గారికి ప్రైవేట్ మెంబర్ బిల్ 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ ప్రైవేట్ మెంబర్ బిల్లు శుక్రవారం నాడు మేము పెట్టుకోవడానికి అవకాశం ఏంటని చెప్పి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇవ్వగానే రాత్రి కల్లా ఫార్ములా ఈ కేసులో ఛార్జ్ షీట్ వేసి కేటీఆర్ గారిని A1. అంటే ఇప్పుడు చర్చ ప్రైవేట్ మెంబర్ బిల్ మీద జరగద్దు, ఫార్ములా ఈ కేసు కేటీఆర్ A1, దీని మీద చర్చ జరగాలనేది రేవంత్ రెడ్డి గారి ఆలోచన. ప్రతి సందర్భంలో మీరు చూడండి, రాష్ట్రంలో ఈ 3వ సంవత్సరం పాలన ఏ ప్రజలకు సంబంధించిన అంశాన్ని మేము ఎత్తుకుంటామో ఇమీడియట్గా దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఫోన్ ట్యాపింగ్ వస్తుంది. ఒకసారి కాళేశ్వరం కమిషన్ వస్తుంది, ఒకసారి విద్యుత్ కమిషన్ వస్తుంది, ఒకసారి ఫార్ములా ఈ కేసు వస్తుంది, ఒకసారి సిట్ వస్తుంది. ఇట్లా రకరకాలైనటువంటి డైవర్షన్ టాక్టిక్స్తో ఇంకోసారి ఏం దొరకకపోతే రేవంత్ రెడ్డి గారు తిడుతుంటారు. ఇక తిట్లు ఇక ఆయన తిడుతున్నాను మేము తిట్టాలి అంటే ఆ 2-3 రోజులు టీవీలల్లో, పేపర్లల్లో, సోషల్ మీడియాలో మొత్తం ఈ తిట్ల మీదకి వెళ్ళిన పోవాలి జనం అంతే. కాంగ్రెస్ వాళ్ళు చూసి అబ్బా రేవంత్ నేను తిట్టినని వాళ్ళు అనుకోవాలి, మేము తిడితే మా బీఆర్ఎస్ వాళ్ళు చూసి అబ్బా సుమన్ నేను తిట్టినని మా వాళ్ళు అనుకోవాలి. సో అసలైన ప్రజా సమస్యలు ఏవైతే ఇష్యూస్ ఉంటాయో అవి సర్ఫేస్ అయినప్పుడు వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి రేవంత్ రెడ్డి గారు వేసే ఎత్తుగడలు ఇవన్నీ తెలుసు కదా ఆయన గురించి. సో దాంట్లో భాగంగా జరుగుతున్న తతంగమే తప్ప నిజానికి మేము కేటీఆర్ గారు క్లియర్గా చెప్పారు, ఇక్కడ నుంచి డబ్బులు పంపించిన మాట వాస్తవం. నేను యాజ్ అ మినిస్టర్ ఐ హ్యావ్ టేకెన్ ద డిసిషన్, నాదే రెస్పాన్సిబిలిటీ. ఆ డబ్బులు అక్కడ వాళ్ళ అకౌంట్లో ఉన్నాయని వాళ్ళే లెటర్ రాసిరు కాంగ్రెస్ ప్రభుత్వానికి. దాంట్లో మిస్అప్రోప్రియేషన్ ఏంది నాకు అర్థం కాదు. రూల్ ప్రకారం జరగలేదంటే రూల్ ప్రకారం జరగకపోవడానికి బాధ్యత తీసుకోవాల్సింది ఎవరు?
ఎగ్జిక్యూటివ్ అథారిటీ కదా, ఆఫీసర్స్, అది ఎట్లనో ఏందో అది చూసుకోవాలి. ఆనాడు ఎన్నికలకు పోతున్నటువంటి తరుణంలో ఫస్ట్ ఈ సంస్థ వెళ్ళిపోవద్దు, ఫార్ములా ఈ కార్ రేస్ హైదరాబాద్ నుండి పోవద్దు, మన ఇమేజ్ దెబ్బతింటుంది అనే ఆలోచనతో కేటీఆర్ గారు నిర్ణయం తీసుకున్నామని వారే చెప్పారు. డబ్బులు పంపించినాం, చెప్తున్నాం, ఉన్నాయి, వాళ్ళు చెప్పిర్రు. ఇక కరప్షన్ ఎక్కడిదక్కడ, కేవలం కక్ష సాధింపు చర్య తప్ప ఇంకోటి కానే కాదు. ఇప్పుడు ఈ కేసు ఏమవుతుంది, ఆ తర్వాత రాబోయేటువంటి 2 ఏళ్ల కాలం అనేది, ఈ పీరియడ్ ని మీరు ఎట్లా చూస్తున్నారు? రాబోయే 2 సంవత్సరాలు కూడా ఈ ప్రభుత్వం మీద మేము గట్టిగా రుణమాఫీ అందరికి కాలేదు, రైతు బంధు వస్తలేదు, తర్వాత బోనస్ వస్తలేదు రైతాంగానికి, పండిన పంటలు కొనట్లేదు, కరెంటు సక్క ఇయ్యట్లేదు, ఊళ్ళల్లో నీళ్ళు ఇస్తలేరు. సో రైతాంగానికి సంబంధించిన సమస్యలు, మహిళలకు సంబంధించి ఇప్పుడు కేసీఆర్ కిట్ పథకాన్ని బంద్ చేశారు, గర్భిణీ స్త్రీలకు సంబంధించి కంటి వెలుగు కార్యక్రమం లేదు, పెద్ద మనుషులకు సంబంధించి. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి లేదు, తులం బంగారం లేదు. సో మహిళలకు సంబంధించిన కార్యక్రమాలు డెఫినెట్గా అవన్నీ జరగాలి. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తున్నారు, బీసీల తరఫున కొట్లాడతాం. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి అనేక హామీలు ఇచ్చారు. ప్రభుత్వ స్థలం ఇచ్చి 6 లక్షలతో ఇల్లు కట్టిస్తామన్నారు. ఎన్ని ఇల్లు కట్టిరు? 3 సంవత్సరాల పాలన వస్తుంది. సో అదే కాకుండా 12 లక్షలు అంబేద్కర్ అభయహస్తం కింద ఇస్తామన్నారు. అది ఇచ్చుడు దేవుడు ఎరుగు. ఇవాళ కేటీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడారు, మీరు చూసే ఉంటారు. అంబేద్కర్ విదేశీ విద్య అనేది, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్, అబ్రాడ్ వైజ్ చదువుకునే దళిత పిల్లలకు 20 లక్షలు ఇస్తుంది ప్రభుత్వం. గతంలో మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఇవాళ 300 కోట్ల డ్యూస్ ఉన్నాయి, అవి క్లియర్ చేస్తలేరు. ఇవాళ మా బీఆర్ఎస్వి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం తీసుకున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ 1000 కోట్ల బకాయిలు ఉన్నాయి, కాలేజీలో మొత్తుకుంటున్నారు, స్టూడెంట్స్ మొత్తుకుంటున్నారు, వాటిని క్లియర్ చేస్తలేరు. సో ఈ ఇష్యూస్ మీద ఇవాళ జాబ్ క్యాలెండర్ అన్నారు, ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి అన్నారు 4000, అది లేదు, విద్యా భరోసా కార్డు అన్నారు. సో విద్యార్థులు నిరుద్యోగులకు సంబంధించిన ఇష్యూస్ మీద, మా సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు మేము తిరిగి తీసుకొచ్చి ఆనాడు 16,500 మందికి మేము 7 సంవత్సరాల కాలంలో ఉద్యోగాలు ఇచ్చినాం. రైట్. పెండింగ్ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ సమస్య 3,000 పైచిలకు మంది ఇమీడియట్గా పరిష్కరించి అంటే 20,000 మందికి మా 7 ఏళ్ల పీరియడ్లో కొత్తలకు ఉద్యోగాలు ఇచ్చినాం. ఇవాళ వీళ్ళు వచ్చినాక మెడికల్ బోర్డు పెట్టట్లేదు, ఉద్యోగాలు ఇవ్వట్లేదు. జీవో 76 కింద సింగరేణి ఖాళీ స్థలాలు ఇల్లు కట్టుకున్న వాళ్ళకి పట్టాలు ఇచ్చినాం. ఒక రామకృష్ణపూర్లోనే 3,323 కుటుంబాలకు మేము ఇచ్చినాం. 11 విడతల్లో నేను ఇచ్చిన. ఇవాళ 2,817 మంది డీడీలు కట్టి పెండింగ్ ఉన్నాయి రామకృష్ణపూర్, ఒక్క రామకృష్ణపూర్లో, కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో. 3వ సంవత్సరం పాలన, ఈ ప్రజాపాలనలో ఒక్కరికి పట్టా ఇవ్వలేదు. సో ఇటువంటి అనేక రకాలైన ఇష్యూస్ ఉన్నాయి. రాబోయే 2 ఏళ్ళు డెఫినెట్గా ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం. ఎందుకంటే ఇది 3వ బడ్జెట్. ఈ 3వ బడ్జెట్ తర్వాత వచ్చేది 4వ బడ్జెట్, తర్వాత ఓటాన్ అకౌంట్ బడ్జెట్, అది ఎలక్షన్స్